ఈరోజు ఈ ఎపిసోడ్లో మన విశిష్ట అతిథి డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. వెల్కమ్ శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. సో మనం ఇవాళ మాట్లాడుకోబోయే అంశం నా ఉద్దేశంలో అది చాలా మందికి ఈ టాపిక్ ఉందని తెలుసు, కానీ ఆ టాపిక్ గురించి తెలియదు అనమాట. అంటే ఇట్స్ లైక్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ దట్ యూ డోంట్ వాంట్ టు అక్నాలెడ్జ్ అది. సో అందుకని ఇది ముఖ్యంగా ఈ ఊకా వరల్డ్లో చాలా అవసరం జనాలకు తెలియటం అనేది. అందులోనూ ముఖ్యంగా తెలుగు మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ లేకపోతే ఆన్లైన్ మీడియాలో కూడాను ఎంతగా కవర్ చేశారో నేను అనేది చూడలేదు. కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడాలి మనం, మెంటల్ హెల్త్ అనేది. దానికి మాట్లాడటానికి యు ఆర్ వన్ ఆఫ్ ద అథారిటీస్ దట్ ఐ హ్యావ్ యాక్సెస్ టు. సో అందువల్ల మిమ్మల్ని ఆహ్వానించాను. కానీ అంశంకి వెళ్ళబోయే ముందు మీ గురించి కొంచెం క్లుప్తంగా పరిచయం చేసుకోండి. అలాగే, తప్పకుండా. నమస్తే నాగ్ గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు ముందుగా. సో ఇప్పుడు నాగ్ గారు చెప్పినట్లుగా నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో వివిఆర్పేట అనే ఒక గ్రామం నుంచి వచ్చాను. సో అక్కడి నుంచి ఇంకా జవహర్ నవోదయ విద్యాలయ, ఆ తర్వాత ఆంధ్ర వైద్య కళాశాల, ఆ తర్వాత బెంగళూరులో నిమ్హాన్స్లో ఎండి చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక 3 సంవత్సరాలు విశాఖపట్నంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన పిదప ఆస్ట్రేలియా 2018లో వచ్చి ఇక్కడ నేను ఫెలో ఆఫ్ రాయల్ ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ కాలేజ్ ఆఫ్ సైకాట్రిస్ట్. సో ఆ ఫెలోషిప్ని మొన్ననే పొందడం జరిగింది. ఇప్పుడు నేను రాయల్ మెల్బర్న్ హాస్పిటల్కి అనుబంధంగా ఉన్నటువంటి బ్రాడ్ మీడోస్ హెల్త్ సర్వీసెస్లో నేను పూర్తి స్థాయి మానసిక వైద్యుడిగా పనిచేస్తున్నాను, ఫుల్ టైం సైకాట్రిస్ట్. సో ఇది ఒక పెద్ద ప్రయాణం, బట్ ఒక టూకీగా నేను చెప్పినటువంటి ఉపోద్ఘాతం. ఓకే. సో ఈ ప్రయాణంలో మీ కెరీర్ సంబంధించి మీరు చెప్పిన ఈ ప్రయాణంలో మీకు బాగా ఎదురైన, అంటే బాగా ఛాలెంజింగ్ అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఛాలెంజింగ్ ఎదురైన సందర్భాలు అంటే, ఈ ఒక స్థాయి తర్వాత ఇంకొక స్థాయికి ముందుకు వెళ్ళడానికి వైద్య విద్యలో చేసినటువంటి ఈ ప్రయత్నాలే చాలా ఛాలెంజింగ్గా అనిపించాయండి నాకు. ఒకటే ఏంటంటే ఈ ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం ఒకటి. ఇప్పుడు అప్పట్లో నాకు వచ్చినటువంటి ర్యాంక్కి అన్ని సీట్లు వచ్చిన వాళ్ళకే ఇచ్చేస్తే, ర్యాంకుల ప్రకారం ఇచ్చేస్తే నాకు సీట్ వస్తుంది. అప్పటికి నాకు రిజర్వేషన్ నుండి కూడా సీట్ రాలేదు. సో తర్వాత మళ్ళీ రాయవలసి వచ్చి ఈసారి రిజర్వేషన్ అవసరం లేకుండానే ఓపెన్ కేటగిరీలోనే నాకు నచ్చిన ఆంధ్ర వైద్య కళాశాలలో సీట్ సంపాదించడం జరిగింది. 250 ఎంతో ర్యాంక్ వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాతను మా క్లాస్లో, అంటే మా ఎంబీబీఎస్ బ్యాచ్మేట్స్లో మేము ఒక 5-10 మంది కొంచెం బాగా చదివేవాళ్ళం, అంటే టాపర్స్ కైండ్ ఆఫ్ థింగ్లో. అంటే ఈ ప్రయత్నంలో నాకు ఒక గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది బయోకెమిస్ట్రీలో. సో ఇంత చేసిన తర్వాత కూడాను పీజీ సీట్ సంపాదించడం అనేది అది నాకు ఇంకా చాలా కష్టమైంది. నేను ఏదైతే అనుకున్నానో దానికి పూర్తిగా విరుద్ధంగా, అంటే లైక్ ఇప్పుడు ఎలా ఉందో భారతదేశంలో అప్పట్లో, అంటే ఇది ఏంటి 10-12 ఏళ్ళ క్రితం, అంటే ఒక 10 మంది ఎంబీబీఎస్ లేదా 20 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్లకి ఒక పీజీ సీట్ ఉండేది. అంటే ఏమిటి, అన్ని పీజీ సీట్లు కూడా గొప్పవి కావు. వాటిలో కొన్ని నాన్ క్లినికల్, పారాక్లినికల్, క్లినికల్ అని ఉంటాయి. అంటే నాన్ క్లినికల్ అంటే అనాటమీ, ఫిజియాలజీ అలా పాఠం చెప్పడానికి. పారాక్లినికల్ అంటే మైక్రోబయాలజీ, పెథాలజీ అటువంటివి అనమాట, అంటే వితౌట్ పేషెంట్ ఇంటరాక్షన్. సో చాలా మంది ఏంటంటే పేషెంట్ ఇంటరాక్షన్ ఉన్నటువంటి బ్రాంచ్లే చేయాలనుకుంటారు ఈ క్లినికల్ సీట్లు. ఇవి ఇంకా తక్కువ ఉంటాయి. ఈ క్లినికల్ బ్రాంచ్లో ఇంకా డిమాండ్ ఉన్నటువంటి పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, సర్జరీ, ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఇట్లాంటివి అయితే వీటికి ఇంకా చాలా డిమాండ్. సో ఇవి మనం ఫ్రీ సీట్లో చదవాలి అంటే దాదాపుగా తలకిందులుగా తపస్సు చేయాల్సింది. సో దీనికోసం 2 సంవత్సరాలు దేశం అంతా తిరిగి అన్ని దగ్గరలో, అంటే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాదు, విజయవాడ ఇలాంటి అన్ని నగరాలు తిరిగి అన్ని రకాల పరీక్షలు రాసి ఇంటర్వ్యూలు అన్ని ఫేస్ చేసి ఒక 2 సంవత్సరాల తరువాత నాకు
ఈ నిమ్హాన్స్లో నాకు ఆ సీట్ రావడం అనేది జరిగిందనమాట. నేను ఎప్పుడు కూడాను మానసిక వైద్యుడినే అవ్వాలని అనుకోలేదు. ఆప్షన్స్ ఐ హ్యావ్ కెప్ట్ ఓపెన్. బట్ కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మానసిక వైద్యుని అయిన తరువాత నాకు అటు శారీరక వైద్యంలో కూడాను మానసిక వైద్యంలో కూడాను రెండిట్లో కూడాను ప్రవేశం ఉండటం అనేది నాకు ఒక రకమైనటువంటి అనుభూతిని కలగజేస్తుంది. ఇట్స్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనమాట. చాలా మంది శారీరక వైద్యులు మానసిక వైద్యం అంటే దాన్ని ముట్టుకోరు, టచ్ చేయరు. దిస్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అని. సో అట్లా అనమాట. సో ఆ తర్వాత పీజీ చేసిన తర్వాత కూడా అవకాశాలు అంతగా పెద్దగా లేవు. ఇద్దరు ఏంటంటే మనం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలి, లేదా ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ చేయాలి, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించాలి. మీకు తెలిసింది ఏంటంటే మానసిక వైద్యానికి అత్యంత తక్కువ ప్రాముఖ్యత మన దేశంలో. కాబట్టి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మానసిక వైద్యం అనేది అత్యంత తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అసలు వాళ్ళు ఉద్యోగాలు తీసుకోరు, ఇవ్వరు కూడా. మహా అయితే ఆసుపత్రి మొత్తానికి ఒక సైకాట్రిస్ట్ ఉంటారు. అసలు వాళ్ళకి జీతం ఇవ్వడం అనవసరం అనుకుంటారు కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు. అది ఒక పద్ధతి. ఇంకొకటి ఏమిటంటే మనం ఇక ప్రైవేట్ ప్రాక్టీస్ అది చేసిన తర్వాత చేయొచ్చు. చాలా మంది సక్సెస్ఫుల్ ప్రైవేట్ సైకాట్రిస్ట్ ఉన్నారు కూడా. బట్ నా ప్యాషన్ ఏంటంటే నేను టీచింగ్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల నుంచి మా నాన్నగారు కూడా ఉపాధ్యాయులు అవడం వలన నాకు పాఠం చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉండేది. సో దానికోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోసం ప్రభుత్వ కళాశాలలో దానికోసం 2 సార్లు నేను దరఖాస్తు చేసుకున్నాను. అయితే అక్కడికి వచ్చిన లొసుగులు ఏంటంటేనండి, వాళ్ళు మార్క్ లిస్ట్ అడిగారు. నిమ్హాన్స్ అనేది ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఐఐఎంస్, ఐఐటీస్ అట్లాగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకు ఒక డిగ్రీ ఇచ్చిన తర్వాత అందులో ఏముంటుంది, యు ఆర్ క్వాలిఫైడ్ పర్సన్ అంటారు. దాన్ని మెజర్మెంట్తో ఉండదు. అంటే నువ్వు ఇన్ని మార్కులు వచ్చాయి కాబట్టి నువ్వు క్వాలిఫైడ్ కాదు, యు ఆర్ ఏ క్వాలిఫైడ్ పర్సన్. సో వాళ్ళు మార్క్ లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. ఇక్కడేమో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విద్య సంచాలకులు వాళ్ళు ఏమన్నారంటే మార్క్ లిస్ట్ తేకుండా మీ ప్రతిభ ఎంతో మాకు తెలియదు అంటారు వీళ్ళు. ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్లో చదివిన తరువాత కూడా నేను నా ప్రతిభని ఇంకా నిరూపించుకోవాలి, దానికి ఇంకా ధ్రువపత్రాలు తీసుకురావడం అనేది నాకు చాలా కష్టతరమైంది. 2 సార్లు దరఖాస్తు పెట్టిన కూడా 2 సార్లు నాకు ఇదే అనుభవం ఎదురైంది. దీనివల్ల ఏమైందంటే చిన్న చిన్న ప్రైవేట్ వైద్య కళాశాలలో చదివిన వాళ్ళు అందరూ కూడాను ఒక 60-70% మార్కులతో పాస్ అయిన వాళ్ళందరూ కూడాను ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. సో నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ నాకు ఈ టీచింగ్ చేయాలి అనేటటువంటి ఒక ఉత్సాహం ఏదైతే ఉందో అది నాకు ఎప్పుడూ తీరలేదు. సో దాని తర్వాత మిగిలిన అవకాశాలు వెతికితే నిమ్హాన్స్లో మనకి ఎండి అయిపోయిన తర్వాత దాదాపు సగం మంది ఆస్ట్రేలియా వస్తారు. దాదాపు సగం మంది అంటే ఒక 10 మంది ఎండి చేస్తే 5గురు ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడ స్థిరపడుతూ ఉంటారు. సో ఇది ఎందుకు నేను ప్రయత్నం చేయకూడదని నేను ఇక్కడికి వచ్చాక ఈ ఫెలోషిప్ కూడాను కొంచెం కష్టతరమే. దీనికి సంబంధించి పరీక్షలు, ఆస్ట్రేలియన్ సిస్టమ్కి మనం అడాప్ట్ అయ్యి ఆ పరీక్షలు రాసి అదంతా దాన్ని సంపాదించడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయింది నాకు. అది అయిన తర్వాత ఇప్పుడు నేను ఫుల్ టైం సైకాట్రిస్ట్ అయిన తర్వాత నౌ ఐ కెన్ లుక్ బ్యాక్. ఇంకా మా ఫార్వర్డ్ ప్లాన్స్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఏమన్నా దరఖాస్తు చేసి మనం 1-2 రోజులు పాఠాలు చెప్పవచ్చు. ఇప్పుడు మా కింద కూడా మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా పాఠాలు చెప్పొచ్చు. సో ఇలా నేను అనుకున్నటువంటి బ్రాంచ్లో, అనుకున్నటువంటి స్థాయిలో, అనుకున్నటువంటి పని చేయటం కోసం నేను దాదాపు అంటే ఇప్పుడు 2002 నా ఇంటర్మీడియట్ అయింది. అంటే ఇప్పటికి 19 సంవత్సరాల కృషి ఉందన్నమాట దీని వెనక. అదండి, దీస్ ఆర్ ద ఛాలెంజెస్. సో ఇందాక మీరు చెప్పినట్టు మన దేశంలో ఈ మానసిక ఆరోగ్యం, మానసిక వ్యాధుల గురించి అవగాహన తక్కువే కాకుండా అదొక ఎబ్బెట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, దాని గురించి మాట్లాడుకోవాలన్నా కూడా. ఇది మిగతా దేశాలతో కంపేర్ చేస్తే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకు అలా ఉందంటారు మన దేశంలో? చాలా విచిత్రమైన పరిస్థితి అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను. ఒకటి, మనకి వివక్ష లేదా అంటే డిస్క్రిమినేషన్ లేదా స్టిగ్మా అనేది మన దేశంలో చాలా ఎక్కువ. ఈ స్టిగ్మా ఎంతవరకు అంటే మానసిక వ్యాధి వస్తే తగ్గదు అనే ఒక అపోహ, మానసిక వ్యాధికి మందు లేదు అనేది ఇంకొక అపోహ,
మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళు వివాహానికి పనికిరారు, లేకపోతే మానసిక వ్యాధులు ఉన్న ఇంటికి మనం పిల్లనిస్తే లేదా వాళ్ళ ఇంటికి మనం అల్లుడిగా వెళ్తే మన సంతానం కూడా అలాగే ఉంటుంది. ఓకే. లేకపోతే మానసిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఎప్పటికీ పని చేయలేరు, ఏ పని చేయలేరు. వీళ్ళు కుటుంబానికి భారంగానే ఉంటారు అనేటటువంటి అపోహలు. వీటన్నిటి మూలాన అది ఒకటి. రెండవది, ఇందులో చాలా కారణాలున్నాయి. అంటే విధానపరమైనటువంటి కారణాలు, సాంఘికపరమైన కారణాలు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. రెండవదేంటంటే మెడికల్ ఎడ్యుకేషన్. ఈ వైద్య విద్యలో ఎంబీబీఎస్ కరిక్యులంలో కేవలం 14 రోజులు మానసిక వైద్యానికి ఇస్తారు. కేవలం 14 రోజులు. అదే విదేశాల్లో మానసిక వైద్యానికి కనీసం 3 నెలలు. 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు మనకి ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది. అంటే 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ఉంటుందిలెండి. ఆ 4.5 సంవత్సరాలు ప్లస్ ఆ 1 ఇయర్ 5.5 సంవత్సరాలకి కూడాను కేవలం 2 వారాలు ఇస్తారండి. ఆ 2 వారాలు కూడాను ఆప్షనల్. అంటే మనం ఆ 2 వారాలు మనం బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలన్నా దానికి వెళ్ళొచ్చు, లేదా రేడియోథెరపీకి వెళ్ళాలన్నా దానికి వెళ్ళొచ్చు, లేదా మానసిక వైద్యంకి వెళ్ళాలన్నా దానికి వెళ్ళొచ్చు. సో నిజంగా చెప్పాలంటే నేను నా ఎంబీబీఎస్ చదివేటప్పుడు నేను వెళ్ళలేదు సైకాట్రీ పోస్టింగ్‌కి. సో కాబట్టి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఈ మానసిక వైద్యం గురించినటువంటి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. అంటే మామూలుగా సాధారణ వ్యక్తితో పోలిస్తే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్, దానికి ఇచ్చే మెడికేషను, వాటి గురించి ఒక అవగాహన ఉండొచ్చేమో కానీ ఒక మానసిక రోగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించి దానికి వైద్యం ఎలా చేయాలనేది మాత్రం అది జరగంది. అది రెండోది. మూడోది ఏంటంటేనండి, మనకి మన దేశంలో మానసిక రోగాలు ఎంత ఉన్నాయి అనేది ఇంతవరకు లెక్క కట్టలేదు. 2015-16 వచ్చే వరకు కూడాను. 2015-16లో మొట్టమొదటిసారి నిమ్హాన్స్ వాళ్ళు జాతీయ సమగ్ర మానసిక ఆరోగ్య సర్వే చేశారు. అందులో నేను కూడా పాలు పంచుకున్నాను. దానికోసం కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాకు వెళ్ళి నేను కూడా సర్వే చేశాను. ఆ సర్వే చేసిన తర్వాత అప్పుడు మనకు తెలిసింది, ఓకే మన దేశంలో ఇన్ని మానసిక సమస్యలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని కోట్ల మంది బాధపడుతూ ఉన్నారని తెలిసింది. అలాగే మనకి నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ, జాతీయ మానసిక ఆరోగ్య పాలసీ అనేది కూడాను, విధానం అనేది కూడాను ఈ మధ్యనే వచ్చింది. అలాగే చట్టాలు అంటే ఏంటి, ఇండియన్ లూనసీ యాక్ట్ అని 1912లో బ్రిటిష్ వాళ్ళు చేసి వెళ్ళిపోయింది. 1984-86 వరకు కూడాను దాన్ని మనం మార్చలేదు. అంటే స్వాతంత్రం వచ్చిన 35 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు మార్చలేదు దాన్ని. ఆ తర్వాత అది మార్చిన తర్వాత అది కూడా సరిగా పనిచేయలేదు. మళ్ళీ దాన్ని ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొన్న మార్చారు. సో ఈ సాంఘికపరమైన కారణాలు, వైద్య విద్య కారణాలు, తర్వాత మనకి ఈ పాలసీ లేకపోవటము, చట్టాలు లేకపోవటం అనేది మనలో ఉన్నటువంటి మానసిక రోగాలకి చికిత్స తీసుకోవడం లేట్ అవుతుంది. సో బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. అసలు మానసిక వ్యాధి అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏంటి? ఇప్పుడు మనం నిర్వచనం అనేసరికి అది ఒక చాలా కష్టమైనటువంటి పదం అండి. దేనిని కూడా మనం పూర్తిగా ఇది ఇంతే అని నిర్ణయించలేం. అదేవిధంగా మానసిక వ్యాధులు కూడా దీనికి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. ఇప్పుడు జాతీయ అంటున్నాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆరోగ్యం అనేది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఉన్నటువంటి ఒక సమతుల్యమైనటువంటి స్థితి అని వాళ్ళు నిర్వచించారు. అయితే ఆ స్థితి అందరిలోనూ ఒకేసారి ఉండదు. ఎందుకంటే అది ఒక డైనమిక్, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఓకే, ఇందులో మెంటల్ హెల్త్కి వచ్చేసరికి మనం ఏమంటామంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన, భావోద్వేగాలు లేదా అనుభూతులు, అలాగే ప్రవర్తన, ఈ 3 విషయాల్లో కూడాను సమతుల్యత ఉండి నేను బాగున్నాను అనేటటువంటి ఒక సబ్జెక్టివ్ ఫీలింగ్, వ్యక్తిగత అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఈ మూడింట్లో అంటే చేసే ఆలోచనలో కానీ, పొందే అనుభూతిలో కానీ, ప్రవర్తించే తీరులో కానీ తేడా వచ్చి వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలిగించినప్పుడు దాన్ని మనం మానసిక వ్యాధి అనుకోవచ్చు. అయితే అది ఒక రకం. ఇంకొకటి ఏంటంటే స్టాటిస్టికల్ డెఫినిషన్, అంటే మనకి సాంఖ్యశాస్త్ర పరంగా ఒక నిర్వచనం. అదేంటంటే మన యొక్క ప్రవర్తనని ఒక స్కేల్ వేసి చూస్తే ఒక బెల్ కర్వ్లో ఉంటాం, గంట షేపు దీంట్లో. అందులో మధ్యలో ఉన్న వాళ్ళం మనం అందరం నార్మల్.
మన పక్కన అటు ఉన్న వాళ్ళు ఇటు ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు అబ్నార్మల్ అని మనమే అనేసుకొని వాళ్ళని మానసిక రోగులని మనం నిర్ధారించడం. అది రెండో నిర్వచనం. అవుట్లయర్స్ అందరూ మానసిక రోగులు అన్నట్టు. అవుట్లయర్స్. అవును. అంటే అదే మీరు చెప్పిన నిర్వచనం బట్టి అంత అర్థమైనట్టే ఉన్నా కూడా పూర్తిగా అర్థమైనట్లేదు. కాబట్టి అంటే ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే, when should one try to seek help from a psychiatrist? దీనికి నా దగ్గర ఒక ఖచ్చితమైనటువంటి సమాధానం ఏమిటంటే, చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు, మానసిక వైద్యుడు కదా, అసలు ఎందుకు వెళ్ళాలి, అసలు ఏ పరిస్థితులు వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ మనకి ఫంక్షనింగ్ అని ఒక ఆస్పెక్ట్, క్రియాశీలత, అదేంటి, అదో 3 రకాలు ఉంటుంది. బయోలాజికల్ అంటే దేహానికి సంబంధించింది, సోషల్ సామాజిక పరమైనది, ఆక్యుపేషనల్ అలాగే వృత్తిపరమైనటువంటి. ఈ 3 క్రియాశీలత అనేది ఉంటుంది. ఈ దేహానికి సంబంధించిన క్రియాశీలతలో 3 పనులు ఉంటాయి. చక్కగా భోజనం చేయడం అంటే ఆకలి వేయటం, చక్కగా నిద్ర పట్టడం, మూడోది ప్రత్యుత్పత్తి, లైంగికంగా కూడా యాక్టివ్గా ఉండటం. ఈ 3 తేడా వచ్చినా, లేదా సామాజిక పరంగా అంటే మనం ఇతరులతో సరిగా కలవలేకపోతున్నాం, సరిగా తిరగలేకపోతున్నాం, వాళ్ళతో మన సత్సంబాలు నెలకొల్పలేకపోతున్నాం, లేదా మనం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, లేదా ఇతరులతో ఎప్పుడు తరచూ తగాదాలు పడుతూ ఉండటం, ఇవన్నీ కూడా అంటే సామాజిక పరంగా మనం హ్యూమన్ రిలేషన్స్ని, మానవ సంబంధాలని సరిగా మనం నడపలేనప్పుడు. అలాగే వృత్తిపరంగా అంటే మనం చేసే పనిలో ఏకాగ్రత లేకపోవడం కానీ, పని మీద ఆసక్తి లేకపోవడం కానీ, పని చేస్తున్నప్పుడు త్వరగా అలిసిపోవటం కానీ, లేకపోతే పని చేసినా కూడా దాంట్లో సామర్థ్యం లేకపోవటం కానీ, ఇట్లా. సో మన మనసులో ఉండే ఆలోచనల వల్ల కానీ, మనం ఫీల్ అయ్యే విధానం వల్ల కానీ, లేదా మనం చేసే ప్రవర్తన వల్ల కానీ, ఈ 3 ఎక్కడైనా పొరపాట్లు వస్తాయి. అంటే నిద్ర, ఆకలి, సెక్స్, అలాగే సామాజిక బాంధవ్యాలు, అలాగే మనం చేసే పనిలో తేడా వస్తే అప్పుడు ఖచ్చితంగా మానసిక వైద్యుని కలవు. దట్ ఈస్ ద ఇండికేషన్. 3 ఇబ్బందులు ఉండాలని లేదు, ఏదో ఒక దాంట్లో సమస్య ఉన్నా కానీ మానసిక వైద్యుని కలవు. టిపికల్ గా అంటే సైకాట్రిస్ట్ ని కలిసిన తర్వాత జరిగే వైద్యం ఎలా ఉంటది, దీని గురించి కూడా ఎక్కువ మందికి అవగాహన లేదు, అది చెబుతారా? అవును, చెప్తానండి. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే, దీనికి పాశ్చాత్య వైద్య విధానం వేరు, భారతీయ వైద్య విధానం వేరు. ఎందుకంటే తేడా కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, నేను ఈ పాఠ్య పుస్తకాలు చదివినప్పుడు, అంటే ఎండి సైకియాట్రీ చదివినప్పుడు, క్యాప్లాన్ సాడాక్ టెక్స్ట్ బుక్ ఆఫ్ సైకియాట్రీ అని ఒక దాదాపు ఇంత పెద్ద, అంటే ఇంత లావు పుస్తకాలు ఉంటాయి. అవి చదివేటప్పుడు నాకు సాధారణంగా ఏ పుస్తకం చదివినా నేను మొదటి పేజీ నుంచి చివరి పేజీ మొత్తం చదివేయడం అలవాటు. అది చదువుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు నాకు అర్థమయ్యేది కాదన్న విషయం నేను ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే మనం భారతదేశంలో చేసే వైద్యం వేరు, ఇక్కడ విదేశాల్లో చేసే వైద్యం వేరు. ఎందుకంటే మానసిక వైద్యం అనేది చాలా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకనేది నేను విషయం చెప్తాను. ఇప్పుడు బేసికల్లీ మానసిక రోగాలు అనేవి 2 రకాలు. సాధారణ మానసిక రోగాలు అంటారు, కామన్ మెంటల్ డిజార్డర్స్. అలాగే సివియర్ మెంటల్ డిజార్డర్స్, తీవ్రతరమైనటువంటి మానసిక రోగాలు. అంటే సివియర్ మెంటల్ డిజార్డర్స్ అంటే స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, సివియర్ డిప్రెషన్, సివియర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, స్కిజో ఎఫెక్టివ్ డిజార్డర్ అని కొన్ని రకాలు ఉన్నాయి. అంటే వీటికి చాలా చాలా ఇంటెన్సివ్గా వైద్యం అనేది అవసరం. అలాగే ఒక రకంగా తగ్గవు కూడా. కామన్ మెంటల్ డిజార్డర్స్ అంటే మైనర్ డిప్రెషన్, సాధారణ దిగులు, ఆందోళన, యాంగ్జైటీ, అడ్జస్ట్మెంట్ డిజార్డర్, సెక్షువల్ డిజార్డర్స్, స్లీప్ డిజార్డర్స్, ఇవన్నమాట. అయితే మన దగ్గరికి వచ్చిన తర్వాత, ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఎన్ని రకాలుగా చూస్తామంటే, వాళ్ళకి ముందున్నటువంటి ఇన్ఫర్మేషన్, వేరే డాక్టర్లు వైద్యం చేసింది, అలాగే వాళ్ళ జనరల్ డాక్టర్ ఎందుకు మన దగ్గరికి పంపించారన్నది, లేదా వాళ్ళే మన దగ్గరికి ఎందుకు వచ్చారన్నది, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు తీసుకొచ్చారన్నది, ఆ వివరాలన్నీ రాస్తాం. రాసిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి వాళ్ళ ఏజ్, సెక్స్ దగ్గర నుంచి వాళ్ళు చేసే పని, వాళ్ళ బాల్యం, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, వాటన్నిటిని పూర్వపరాలు, అలాగే వాళ్ళు తీసుకునే డ్రగ్స్, ఆల్కహాల్, కెన్నబిస్ అట్లాంటి ఏవైనా ఉంటే అవన్నీ, అలాగే వాళ్ళకుండే సోషల్ సపోర్ట్స్, వాళ్ళకుండే ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళకు ఉన్నటువంటి శారీరక జబ్బులు, వీటన్నిటినీ కూడాను మేము
ఆ సమాచారం అంతా తీసుకొని అప్పుడు మేము వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిర్ధారణకు వస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నిర్ధారణకి మనకి మానసిక రోగం నిర్ధారణకి బ్లడ్ టెస్టులు లేవు, అలాగే స్కాన్లు ఉండవు. దీనికి ఏమిటంటే మనకి కొన్ని లక్షణాలు ఉంటే కొన్ని జబ్బులు ఇట్లా ఉంటాయి అని మనకు ఒక పుస్తకం రాసి ఉంటుంది, DSM-5 అని, డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ 5 అని, లేదా ICD-11 అని అంటారు, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 11. అది WHO వాళ్ళు రాసిన పుస్తకాలు. వాటిలోకి వెళ్తే ఓకే, దిగులు, డిప్రెషన్ అన్నప్పుడు ఈ కింద ఈ లక్షణాలు ఉండాలి అని అందులో ఉంటుంది. దాని ప్రకారం చేస్తాం. అయితే అది ఒక్క దాని మీదే మేము డయాగ్నోస్ చేయం. ఒక పేషెంట్ని యాజ్ ఎ హోల్ చూసి మేము డయాగ్నోస్ చేస్తాం. చేసిన తర్వాత ఫార్ములేషన్ అని ఒకటి ఉంటుంది. ఫార్ములేషన్ అంటే ఏంటంటే సులభంగా చెప్పాలంటే మనం చొక్కాలు ఎన్నో చూస్తాం, కానీ మనకు పట్టే చొక్కా ఒకటే, అది మన కొలతలను బట్టి కుట్టాలి. అలాగే మేము చేసేటటువంటి ఒక మేనేజ్మెంట్ ప్లాన్ కూడాను, అంటే ఎలాగ వైద్యం చేయాలన్నది కూడాను ఆ వ్యక్తికి ఇప్పటి వరకు మేము తీసుకున్న సమాచారం మొత్తాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ వైద్యం అనేది 3 రకాలు. ఏమిటి? బయో, సైకో, సోషల్, 3 రకాలు అనమాట. బయోలాజికల్ మెథడ్స్ అంటే ఏంటి? మందులు ఇవ్వచ్చు, లేదా బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, అంటే షాక్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే మ్యాగ్నెటిక్ థెరపీ కానీ, లేకపోతే వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేషన్ కానీ, అట్లాంటి ట్రీట్మెంట్లు. అలాగే ఈ కొన్నిసార్లు లాస్ట్ వెరీ రెసిస్టెంట్ కేసెస్లో సైకో సర్జరీ అలాంటిది చేస్తూ ఉంటాం. అది బయోలాజికల్ ట్రీట్మెంట్స్. సైకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటే కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే రకరకాల టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటిని థెరపీస్ అంటారు. డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, యాక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీ, ఇంటర్పర్సనల్ థెరపీ, అలాగే సైకోడైనమిక్ థెరపీ అని రకరకాల థెరపీలు ఉంటాయి. ఒక్కొక్క జబ్బుని బట్టి, ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ థెరపీలు మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సోషల్ ట్రీట్మెంట్స్ అని చాలా ఉంటాయి. సోషల్ ట్రీట్మెంట్స్లో ముఖ్యమైనవి ఏంటంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్, అసలు ఆ మానసిక రోగం అంటే ఏమిటి, దాని గురించినటువంటి విజ్ఞానం వాళ్ళకి ఇవ్వటం, అలాగే వాళ్ళకి సపోర్ట్స్ చూడటం. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళకి రావాల్సిన పెన్షన్ గురించి చూడటం, హౌసింగ్ రెస్పాన్సిబిలిటీస్ చూడటం, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ చూడటం, అలాగే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయలేకపోతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ రెస్పాన్సిబిలిటీస్ చూడటం, ఇవన్నీ. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సైకలాజికల్, సోషల్ ట్రీట్మెంట్స్ చేయటం అనేది భారతదేశంలో కుదరని పని. ఎందుకంటే మనకి అన్ని వనరులు లేవు. కాబట్టి వైద్యులు మేజర్గా చేసే వైద్యం ఏంటంటే బయోలాజికల్ ట్రీట్మెంట్స్, అంటే మందులు రాయటం లేదా ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ చేయటం మాత్రమే చేస్తారు. అదే విదేశాల్లో అయితే ఒక రోగికి, మనకి ఇక్కడ ఒక పేషెంట్కి, ఆస్ట్రేలియాలో అయితే ఒక పేషెంట్కి ఒక మానసిక వైద్యుడు, ఒక జూనియర్ వైద్యుడు, ఒక కేస్ మేనేజరు ఉంటారు. కేస్ మేనేజర్ అంటే వాళ్ళు ఒక నర్స్ అవ్వచ్చు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అవ్వచ్చు, సైకాలజిస్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే ఆ పేషెంట్కి ఇల్లు లేకపోతే ఇల్లు, పెన్షన్ లేకపోతే పెన్షన్, వాళ్ళ కోర్టు కేసులు ఉంటే లాయర్ని చూడటం, అలాగే వాళ్ళకి ఈ డ్రగ్ అండ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కౌన్సిలర్ని ఏర్పాటు చేయటం, అలాగే వాళ్ళంతటి వాళ్ళు పనులు చేసుకోలేకపోతే వాళ్ళకి ఒక సహాయకుడిని పెట్టడం, అలాగే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లేకపోతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ చేయటం. ఇట్లాగా ఇన్ని చేయాలి. అంటే మన మందులు ఒక 5-10% మనం ట్రీట్మెంట్, 90% ట్రీట్మెంట్ ఈ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో అదండి మానసిక వైద్యం అలా చేస్తాం. మరి ఇండియాలో అంటే ఈ విషయం ఇలా ఇన్ని రకాలుగా ట్రీట్ చేయాలి, అంటే ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ టైప్ లో చేయాలి అని మన వాళ్ళకి తెలియక చేయట్లేదా, లేకపోతే అన్ని రిసోర్సెస్ లేక దీనికంటే ఎక్కువ ప్రయారిటీస్ ఉన్నాయి వేరేవి అనేది? దానికి చాలా 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 సులభమైన సమాధానం ఉంది. దీనికి ఏంటంటే ఇవి తెలియకపోవటం అంటూ ఏం లేదు. ఉదాహరణకి ఏంటంటే వీళ్ళకి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. ఉదాహరణకి మనకి కొత్తగా రాసినటువంటి మెంటల్ హెల్త్ యాక్ట్, ఇండియన్ మెంటల్ హెల్త్ కేర్ బిల్ అన్నారు దాన్ని, తర్వాత మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అయింది, అది 2010లో. దాన్ని నేను అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు చదివాను. అక్కడ నుంచి వచ్చాక ఇక్కడికి ఉన్నప్పుడు విక్టోరియన్ మెంటల్ హెల్త్ యాక్ట్ అది కూడా చదివాను నేను ఇక్కడ. చదివితే మీరు నమ్మరు, ఈ యాక్ట్, ఆస్ట్రేలియన్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిని మక్కి వాళ్ళు రాసేశారు. ఓకే, మనకు వనరులు ఉన్నా లేకపోని ఇక్కడ చట్టంలో ఏమేమైతే ఉన్నాయో, ఒక రోగిని ఎలా వైద్యం చేయాలి, మనకి ఒక సైకియాట్రిస్ట్కి ఎన్ని పవర్స్ ఉంటాయి, లేకపోతే మెంటల్ హెల్త్ ట్రైబ్యునల్ ఏం చేయాలి,
ఇవన్నీ కూడాను వేల్స్ చట్టం అంటే ఇంగ్లాండ్ చట్టం, ఆస్ట్రేలియన్ చట్టం ఈ రెండింటిని కలిపేసి మన వాళ్ళు చూసి రాశారు. పరీక్షను చూసి రాసినట్లుగా చట్టాన్ని చూసి రాశారు, వాళ్ళు ఆమోదింపు చేశారు. అది అయిపోయింది ఒక విషయం. రెండోది ఏంటంటే, మనకున్నటువంటి స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో మనకి మొత్తానికి వైద్యం మొత్తానికి కూడా ప్రజారోగ్యానికి మొత్తానికి 2% కేటాయిస్తారు. అదే మనకి విదేశాల్లో అయితే మినిమంగా 6% కేటాయిస్తారు. కొన్ని దేశాలు 10% కేటాయించిన దేశాలు కూడా, స్కాండినేవియన్ దేశాలు 10% కేటాయించిన దేశాలు కూడా ఉన్నాయి ప్రజారోగ్యానికి. 2% మొత్తం ప్రజలకి కేటాయిస్తే అందులో మానసిక వైద్యానికి వచ్చేది ఎంత? ఆ మానసిక వైద్యంలో ఇన్ని వనరులు చేయడానికి వచ్చేది ఎంత? సో ఇప్పుడు మీరు ఈ మందులు ఏవైతే ఉన్నాయో, మానసిక రోగానికి ఇచ్చే మందులు మాత్రమే ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు నిమ్హాన్స్లో నేను పనిచేసేటప్పుడు ఏంటంటే, ఆ మందుల వరకు మాత్రమే ఉచితమైనటువంటి వైద్యం. వాళ్ళకి ఒక కేస్ మేనేజర్ని ఎలా పెడతారు, వాళ్ళకి ఒక ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎలా ఇస్తారు, వాళ్ళకి పింఛన్ ఎలా ఇస్తారు? మీరు ఎవరైనా మానసిక రోగులకి పింఛన్ పొందడం మీరు గమనించారు ఎప్పుడైనా? వినలేదు. మేము ఎన్నో సర్టిఫికేట్స్ రాస్తాం, జిల్లా కలెక్టర్కి, తహసీల్దార్కి మేము ఎన్నో సర్టిఫికేట్స్ రాస్తాం. ఇతనికి వైకల్యం 60%, 70% ఉంది మానసిక రోగం వలన. ఈ మానసిక రోగం ఇతనికి తగ్గదు, జీవితాంతం ఉంటుంది. దానివలన ఇతనికి పింఛన్ అనేది అవసరం. అంటే మేము ఇచ్చిన 1000 సర్టిఫికెట్లు ఒకళ్ళో ఇద్దరికో ప్రాసెస్ అయ్యి వాళ్ళకి పింఛన్ వస్తుంది. సో మన దగ్గర డబ్బులు పెట్టరు, ఫస్ట్ బడ్జెట్లో కేటాయించరు. కేటాయించిన డబ్బుల్లో మొత్తం స్థూలంగా కేటాయించిన బడ్జెట్లో హెల్త్కి మానసిక వైద్యకి వచ్చేది చాలా తక్కువ. కాబట్టి మనం ఈ సర్వీస్ మనం చేయలేం. ఓకే, సో గవర్నమెంట్ సెటప్ అంటే పబ్లిక్ హెల్త్ సెటప్లో అయితే కనుక ఎక్కువ రిసోర్సెస్ ఎలకేట్ చేయలేదు దీనికి ఇండియాలో. కానీ దీని గురించి అవేర్నెస్ ఉండి, అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఒక మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బే కాకుండా అవేర్నెస్ కూడా ఉంది. వాళ్ళకి అవసరం పడింది ఇదే, ఇలా స్లీప్లెస్నెస్ లేకపోతే యాంగ్జైటీనో అన్ని కలిపి వచ్చినాయి. వాళ్ళు కనుక పూర్తిగా అంటే హోలిస్టిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కనుక ఇండియాలో ప్రైవేట్ సెటప్లో అయినా ఉన్నాయా సౌకర్యాలు? ఉన్నాయండి, మంచి ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు మంచి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే, కామన్ మెంటల్ డిజార్డర్స్కి మనకి అడ్మిషన్ అవసరం లేదు. యాంగ్జైటీ, డిప్రెషన్ వాటికి అవసరం లేదు. వాటికి అవుట్ పేషెంట్ దీనిలోనే మందులు వాడుతూ కౌన్సిలింగ్ ఒక సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకుంటే అది బాగవుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన దశకంలో, అంటే గత 10 ఏళ్లలో ఎన్నో వేల మంది సైకాలజిస్టులు మన దేశంలో తయారయ్యారు. అది హ్యూమన్ రిసోర్స్ తయారైంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ద్వారా, టెలిహెల్త్ టెక్నాలజీ ద్వారా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగానే థెరపీస్ కూడా ఈ విధంగా కండక్ట్ చేయొచ్చు. అది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు తీవ్రతరమైన మానసిక వ్యాధులకి రీహాబిలిటేషన్ అనేది అవసరం. అంటే ఏంటి, ఒక రోగిని మనం ఒక రీహాబ్ సెంటర్లో పెట్టి వాళ్ళ డే టు డే షెడ్యూల్ని మనం డిసైడ్ చేసి వాళ్ళకి రోజు కొంచెంగా నేర్పించి చివరికి ఒక 6 నెలలు లేదా 12 నెలల తర్వాత ఎంతో కొంత స్వావలంబన వచ్చేలాగా చేయటం అనేది రీహాబిలిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు చాలా ఖర్చుతో కూడుకున్నది. మన రాష్ట్రంలో కూడా 2-3 రీహాబ్ సెంటర్లు ఉన్నాయి. అయితే నెలకి 20,000 నుంచి 30,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో అది అప్పర్ మిడిల్ క్లాసు, హయ్యర్ క్లాస్ వాళ్ళకి ఆ వైద్యం అనేది సాధ్యం. ఓకే, సో నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, అసలు ముందు ఎలా తెలుసుకోవాలి ఈ వ్యాధి లక్షణాలు, అంటే వ్యాధి అనొచ్చు ఆర్ ల్యాక్ ఆఫ్ మెంటల్ వెల్ బీయింగ్ అనొచ్చు, ఇంకో రకంగా చెప్పాలంటే. అది అవగాహన పెంచుకున్న తర్వాత అసలు దాన్ని ట్రీట్ చేసే సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఇంత డిస్కషన్ బూడిదలో పోసిన పన్నీరేనా అనేసి అందుకు అడిగాను అనమాట. కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ సౌకర్యాలు అయితే ఉన్నాయి. ఎక్కువ డిజార్డర్స్కి యాక్చువల్గా అదొక ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ టైప్లో చేయక్కర్లేదు, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ సరిపోతుందని చెప్పారు. కేవలం 5 లేదా 5 కంటే తక్కువ శాతం రోగులు మాత్రమే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. 95% మంది మనం అవుట్ పేషెంట్లో వైద్యం చేయొచ్చు. ఓకే, సో
ఇంత తక్కువ అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మన ప్రజల వైపు నుంచి కానీ ఇంత తక్కువ అవేర్నెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ దీని గురించి ఉండడానికి కారణం అంటే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఏమైనా తక్కువ అసలు ఇన్సిడెన్స్ ఇది అంటే మనది కొంచెం సోషల్ నెట్వర్క్ ఎక్కువ కాబట్టి అలాగే మనకు కొంచెం స్పిరిచువాలిటీ ఎక్కువ కాబట్టి మనం ఏమన్నా మెంటల్ గా స్ట్రాంగ్ గా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ అపోహ మొన్నటి వరకు ఉండేది. అయితే ఈ జాతీయ సమగ్ర మానసిక ఆరోగ్య సర్వే చేసిన తర్వాత అవన్నీ పటాపంచలయ్యాయి. సో ఇప్పుడు ఏమిటంటే ప్రపంచ దేశాలతో సమానంగా మన దేశంలో కూడాను అన్ని రకాల మానసిక సమస్యలు ఒకే రీతిలో ఉన్నాయి. అంటే ఫర్ ఉదాహరణకి స్కిజోఫ్రీనియా వ్యాధి తీసుకుందాం. ఆ స్కిజోఫ్రీనియా వ్యాధి 1000లో 1 మందికి గ్యారంటీగా ఉంటుంది, తప్పనిసరిగా 1000లో 1 మందికి. అది భారతదేశంలో అయినా అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా ఎక్కడైనా ఆ ఫిగర్ సేమ్. ఓకే, అయితే భారతదేశంలో మన కుటుంబంలో ఒక వ్యక్తికి స్కిజోఫ్రీనియా ఉంటే మనం అతను చూసుకుంటాం, ఇంట్లోనే పెట్టి మందులు అవన్నీ ఇచ్చి కుటుంబం చూసుకుంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకోరు వాళ్ళు, ప్రభుత్వం చూసుకోవాలి వాళ్ళని. సో దానికోసం వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. కాబట్టి మన దేశంలో ఇంట్లో వాళ్ళే చూసుకుంటూ ఉండటం వలన మహా తీవ్రమైతే కానీ సమస్య వైద్యుడి దగ్గర తీసుకురాకపోవడం వలన అవి మనకి ఎక్కువ బయటికి రావు. అంటే ఏంటి, అండర్ రిపోర్టింగ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మన కోవిడ్ మరణాలు ఏవైతే ఉన్నాయో ఏవి అన్ని డిటెక్ట్ అవ్వలేదు కదా, అట్లాగే ఈ మానసిక రోగాలు కూడాను ఉన్నవి మనకి డిటెక్ట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే ఈ బైపోలార్ డిజార్డర్ కూడాను 1-2 మందికి 1000లో వస్తూ ఉంది. డిప్రెషన్, యాంగ్జైటీ ఈ రెండు కలిపి మన దేశంలో సుమారుగా 10-12% అండి. 10-12% అంటే మన దేశంలో ఇప్పటికీ 138 కోట్లలో 14 కోట్ల మందికి యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్నాయి. వీళ్ళెవరూ అడ్మిట్ అవ్వాల్సిన అవసరంలా, వాళ్ళకి ఈ విధంగా కంప్యూటర్ ద్వారా గారికి కూడా వైద్యం చేయొచ్చు. కానీ ఆ రిసోర్సెస్, వనరులు మన దగ్గర లేవు. అలాగే ఆ సర్వే ఫైనల్ గా చెప్పింది ఏంటంటే భారతీయుల్లో ప్రతి 4 ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. అది సాధారణ అవ్వచ్చు, తీవ్రతరం అవ్వచ్చు. సో ఇప్పుడు కొన్ని యూజ్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం. దానికి వెళ్ళే ముందు సైకాలజిస్ట్ కి సైకియాట్రిస్ట్ కి తేడా ఏంటి చెప్పండి. ఇది ఒక మంచి ప్రశ్న అండి. సైకాలజిస్ట్ ఏం చదువుతారంటే వాళ్ళు బిఏ లేదా బిఎస్సి చేసి, ఎంఏ లేదా ఎంఎస్సి చేసి, తర్వాత ఎంఫిల్ సైకాలజీ చేసి, తర్వాత పిహెచ్డి సైకాలజీ చేస్తారు. సైకియాట్రిస్ట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్, ఎండి, ఇప్పుడు కొత్తగా డిఎం కోర్సులు కూడా వచ్చాయి సైకాట్రీలో. ఎడిక్షన్ సైకాట్రీ, చైల్డ్ సైకాట్రీ, ఓకే, అలాగే జిరియాట్రిక్ సైకాట్రీ అని డిఎం కోర్సులు కూడా వచ్చాయి. సో సైకియాట్రిస్ట్ ఈజ్ ఏ డాక్టర్, సైకాలజిస్ట్ ఈజ్ ఏ నాట్ ఏ డాక్టర్ బట్ ఏ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. సైకాలజిస్టులు ఏం చేస్తారంటే సైకియాట్రిస్ట్ లాగానే ఒక రోగిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు కూడాను రోగం ఇది అని వాళ్ళు నిర్ధారించగలరు. అంటే ఎప్పుడు బ్రెయిన్కి సంబంధించిన కారణాలు లేనప్పుడు. బ్రెయిన్కి సంబంధించిన కారణాలు ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ మాత్రమే చూడాలి. అంటే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ వలన, వాస్కులర్ డిసీజెస్ వలన, డిమెన్షియాలు అట్లాంటివి సైకియాట్రిస్ట్ మాత్రం డయాగ్నోస్ చేయగలరు. సాధారణమైనటువంటి ఆందోళన, డిప్రెషన్ ఇట్లాంటివి సైకాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తారు. అలాగే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు ఉంటాయి, పర్సనాలిటీ టెస్టులు అంటారు. అలాగే ఒక చిన్న పిల్లవాడు సరిగా చదవగలుగుతున్నాడా లేదా, అలాగే అతని ఐక్యూ టెస్టింగ్ ఎంత, లెర్నింగ్ టెస్టులు, ఇవన్నీ కూడాను సైకాలజిస్టులు చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్, ఐక్యూ టెస్టింగ్. సో టెస్టింగ్ వాళ్ళు చేస్తారు. సైకియాట్రిస్టు ట్రీట్మెంట్స్ చేస్తారు. ఎలాగా ట్రీట్మెంట్ 3 రకాలుగా చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మందులు రాస్తారు, కౌన్సిలింగ్ లేదా సైకోథెరపీ చేస్తారు, ఫార్మల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. అలాగే ఈ షాక్ ట్రీట్మెంట్ కానీ అట్లాంటి ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ చేస్తారు. సైకాలజిస్టులు ట్రీట్మెంట్ పరంగా కేవలం సైకోథెరపీ మాత్రం చేస్తారు. ఇందులో మ్యారిటల్ కౌన్సిలింగ్, ఇండివిజువల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, గ్రూప్ కౌన్సిలింగ్ ఇట్లాంటివన్నీ చేస్తారు. అది వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్. ఇంకొక ప్రశ్న, ఈ న్యూరోటిక్ డిసీజెస్ కి సైకియాట్రిక్ డిసీజెస్ కి తేడా ఏంటి? ఇది ఒకప్పుడు క్లాసిఫికేషన్ అండి. సైకాటిక్ డిసీజెస్, న్యూరోటిక్ డిసీజ్ అని ఇది ఒకప్పుడు క్లాసిఫికేషన్. ఇప్పుడు దాన్నే మనం సులభంగా మనం కామన్ మెంటల్ డిజార్డర్స్, సివియర్ మెంటల్ డిజార్డర్స్ అనొచ్చు. ఏంటంటే దీనికి ఒక చిన్న జోక్ ఉంది. అంటే ఏంటంటే
ఒక వ్యక్తి ఎక్కువ గాబర పడేవాడంట, వాడు గాల్లో ఇల్లు కడతాడట. అది న్యూరోసిస్. ఆ గాల్లో ఇల్లు కట్టిన ఇంట్లో ఉండేవాడు సైకోసిస్. అంటే లేని దాన్ని ఊహించుకొని భ్రమపడుతూ ఉండేది సైకోసిస్ అంట. అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తి రియాలిటీని కోల్పోతే ఏది నిజము ఏది అబద్ధము అన్నదాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సైకోసిస్ అనొచ్చు. ఇందులో సులభంగా ఏంటంటే కొన్ని లక్షణాలు ఉంటాయండి వీళ్ళలో. ఎవరు మాట్లాడుతుంటే మాటలు వినిపిస్తూ ఉండటం, అలాగే అనుమానం ఉండటం, ఎవరో నన్ను వెంబడిస్తున్నారని, ఎవరో నా ఈమెయిల్ హ్యాక్ చేస్తున్నారని, నా మైండ్ చదివేస్తున్నారని, లేకపోతే నా బ్రెయిన్లో చిప్ పెట్టారని, నా అన్నంలో విషం కలిపారని, లేకపోతే నాకు చేతబడి చేశారు, బాణామతి చేశారని, లేకపోతే నా మీద ఏవో కిరణాలు పంపించి నన్ను నొప్పికి గురి చేస్తున్నారని, లేకపోతే నేను రోడ్డు మీద నడుస్తుంటే నన్ను చూస్తున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నా మీద జోక్స్ వేసుకుంటున్నారని కానీ, లేకపోతే కొన్ని అసంబద్ధమైనటువంటి ఆలోచనలు, మా పెరట్లో పువ్వు పూసింది కాబట్టి మా ఆవిడతో పక్కింటితో సంబంధం ఉందని కానీ, ఇట్లాంటి చాలా అసంబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. అలాగే ప్రవర్తనలో తీవ్రమైనటువంటి కోపం, తీవ్రమైనటువంటి వాళ్ళని చంపేసుకోవాలని లేదా ఇతరులను చంపాలనేటువంటి ఇటువంటి ఐడియల్ రావటం, లేకపోతే గ్రాండియోస్ థాట్స్, అంటే నేను ఒక ప్రవక్తని, నేను ఒక దేవుడిని, లేదా నేను దేవుడిని కుమారుడిని, నేను పేదరికాన్ని నిర్మూలిస్తాను, ఇట్లాంటివి అనుకోవటం కానీ, అలాగే అలాగే ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ నిజం కాదు, ఇవన్నీ నీ భ్రమ అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. దిస్ ఇస్ ఆల్ ట్రూత్ అని అనుకుంటారు. అవి సైకోసిస్లోకి వస్తాయి. అలా కాకుండా న్యూరోటిక్లోకి ఏంటంటే సాధారణంగా దిగులుగా ఉండటం, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనుకోవటం, లేదా ఏడుపు రావటం, ఆత్మహత్య ఆలోచనలు రావటం, లేకపోతే గాబరా ఎక్కువ పడుతూ ఉండటం, నేను పరీక్ష పాస్ అవుతానో లేదో అనుకోవటం, లేకపోతే ఈ గండం గట్టెక్కుతానో లేదో అనుకోవటం, లేకపోతే నేను ఈరోజు క్లాస్కి లేట్కి వెళ్తే మా ప్రిన్సిపల్ కొట్టేస్తాడేమో తీవ్రంగా భయపడుతూ ఉండటం, ఇట్లాంటివన్నీ చాలా సాధారణమైనటువంటి చిన్న నిద్రలేమి, అలాగే అంగస్తంభన సమస్యలు, ఇవన్నీ కూడా న్యూరోటిక్ స్పెక్ట్రంలోకి వస్తాయి అన్నమాట. సో ఒక వ్యక్తి తను ఏం బాధపడుతున్నాడు అనేది తెలిస్తే అది న్యూరోసిస్ అనొచ్చు. ఒక వ్యక్తి తను అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడని ఇతరులకు తెలిసి అతను ఒప్పుకోలేకపోతే అది సైకోసిస్ అనొచ్చు. అంటే క్రూడ్ డెఫినేషన్. కానీ ఏంటంటే చాలా మంది సైకోసిస్ పేషెంట్లు కూడా వైద్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, ఓకే ఇట్లా ప్రవర్తన చేశాం మేము అని. వాళ్ళకు కూడా తెలుస్తుంది తర్వాత. సో ఈ డిమెన్షియా, అల్జైమర్స్ ఇవి ఏ కేటగిరీలో వస్తాయి? ఇవి న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ అంటారండి. అంటే వయసుతో పాటుగా మెదడులో ఉన్న కణజాలం అనేది కుచించుకుపోవటం, లేదా అది పనిచేయడం మానేయటం వలన వచ్చినటువంటి ఈ డిసీజెస్ అన్నమాట. వీటిలో మతిమరుపు ఉండొచ్చు, ప్రవర్తన లోపాలు ఉండొచ్చు, మాట తీరు సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. ఇవన్నీ ఈ డిమెన్షియాలో కూడా రకరకాలు ఉన్నాయి. అల్జైమర్స్ అని, వాస్కులర్ అని, ఫ్రాంటోటెంపరల్ అని, పిక్స్ డిసీజ్ అని, ఇవన్నీ ఉన్నాయి. క్రూజిఫల్ జాకబ్ డిసీజ్, చాలా ఉన్నాయి, వెరైటీలు ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏంటంటే లేట్ వయసులో వస్తాయి. గత కొద్దేళ్లుగా, కొద్ది దశాబ్దాలుగా అనుకోవచ్చు, అంటే 1-2 దశాబ్దాలుగా ఈ ల్యాక్ ఆఫ్ మెంటల్ వెల్ బీయింగ్ కి దారితీసే కొన్ని సమస్యలు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మందికి అది ఉపయుక్తంగా ఉంటుంది. ఒకటేమో చాలా మంది మీరు ఇప్పుడు చూస్తే కనుక దోస్ ఇన్ ది 20s, 30s, 40s, 50s ఎక్కువ ఇండియాలో హై పేయింగ్ జాబ్స్ అయినా కూడాను చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్, అంటే ఐటీ, బీపీఓ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా సరే, అంటే క్యారెక్టరైజ్డ్ బై లాంగ్ వర్కింగ్ అవర్స్, అలాగే హై ప్రెషర్ కూడాను, డెడ్ లైన్స్ ఇలా ఉండటం, వీటి వల్ల ఆడ్ వర్కింగ్ అవర్స్ కానీ, వీటన్నిటి వల్ల కూడాను బాగా ఈ ఇష్యూస్ పెరుగుతున్నాయి కదా. సో అలాంటి జాబ్స్ లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పటికీ ఒక ప్రాబ్లం ఉందని, ఇప్పటికీ ఒక ప్రాబ్లము లేదు ప్రస్తుతానికైతే అనుకున్న వాళ్ళు కూడా, కానీ అలాంటి జాబ్స్ చేస్తున్న వాళ్ళు ప్రొయాక్టివ్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటండి? ముందుగా ఏంటంటే మీరు చెప్పినట్లు ఒక చిన్న సవరణ చేస్తాను. ఏంటంటే సమస్య లేదు అని అనుకుంటారండి, కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి సమస్య ఉంటుంది, అది ఒక టిప్పింగ్ పాయింట్కి ఇంకా రాలేదు అంతే. ఆ టిప్పింగ్ పాయింట్కి వచ్చాక అది ఇట్ బికమ్ ఏ పాయింట్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ.
అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు అదే సామర్థ్యంలో పనిచేయలేరు, ఆ టిప్పింగ్ పాయింట్కి వెళ్ళారు. దానికంటే ముందుగానే మనలో ఏదో ఒక సమస్య ఉందని గుర్తించి సలహా తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఎందువల్లంటే ఇప్పుడు మనకి వెస్టర్న్ కంట్రీస్లో జీపీ కాన్సెప్ట్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ప్రతి పౌరుడికి కూడాను ఒక డాక్టర్ ఉంటారు, జనరల్ ప్రాక్టీషనర్ ఉంటారు. అలాగే మనకు కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ఒక కౌన్సిలర్ ఉండాలి, ఒక థెరపిస్ట్ ఉండాలి. అంటే మనకి ఏ సమస్య లేకపోయినా కూడా వాళ్ళతో మాట్లాడి మన మనసులో ఉన్నది ఒంపేసి వాళ్ళు చెప్పింది 1-2 సూచనలు పాటిస్తే మనం మానసికంగా కొంచెం స్టేబుల్గా ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బర్న్అవుట్ అని ఒక కండిషన్ ఉందండి. బర్న్అవుట్ అంటే ఏంటంటే సంవత్సరాల తరబడి ఒకే రకమైన పని చేస్తూ ఆ పని ఒత్తిడి అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఎంట్రోపీ అనే ఒక కాన్సెప్ట్ మీరు వినుంటారు ఫిజిక్స్లో. అంటే ఎనర్జీ స్పెంట్ ఫర్ టైం. అదేంటంటే ఎనర్జీ ఎక్కువ అవుతూనే ఉంటుంది, అది ఎంట్రోపీ పెరుగుతూనే ఉంటుంది, ఇప్పుడు తగ్గేది లేదు విశ్వంలో. అలాగే మనకి బర్న్అవుట్లో కొంచెం కొంచెంగా పెరిగి 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 అది ఒక స్థాయికి చేరుతుంది. దీనికి ఏం చేస్తారంటే ఆ చికాకు నుంచి దీని నుంచి బయటపడటానికి చాలామంది ఏం చేస్తారు, కొన్ని రకాల కోపింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఈ కోపింగ్ స్ట్రాటజీస్లో ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మూవీస్ సీరియల్స్ అవి వాచ్ చేయటం, స్మోక్ చేయటం, లేదా డ్రింకింగ్ చేయటం, ఓకే, లేకపోతే ఈ ఇంకేమైనా మాదక ద్రవ్యాలు అవి తీసుకోవటం, లేకపోతే కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ ప్రమాదకరం ఏంటంటే లాంగ్ డ్రైవ్లకి వెళ్ళటం, లేకపోతే ఈ బైక్ రేస్లకి వెళ్ళటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. దే థింక్ దట్ అవి వాళ్ళ మెంటల్ హెల్త్ని చూస్తాయని అనుకుంటారు, బట్ దట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా మనకి ఏం జరుగుతుందంటే ఈ బర్న్అవుట్ వల్ల మన జీవన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది. ఆ వస్తున్న మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు పసిగట్టి మళ్ళీ వెనక్కి తీసుకురాగాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన దేహాన్ని చక్కగా చూసుకుంటే మనసు బాగుంటుంది. దేహం చూసుకోవడానికి ఏం చేయాలి, చక్కగా నిద్రపోవాలి. 8 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. ఏంటంటే స్లీప్ సైకిల్ అని ఉంటుంది, ఒక స్లీప్ సైకిల్కి 1 గంటన్నర పడుతుంది. 4 స్లీప్ సైకిల్స్ కావాలి అంటే మనకి అవసరం 6 గంటల నిద్ర మినిమం. కానీ 6 గంటలు క్వాలిటీ స్లీప్ కావాలంటే 8 గంటలు, 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. ధూమపానం, మద్యంకి దూరంగా ఉండాలి. కుటుంబంతో సమయం గడపాలి. కుటుంబంతో సమయం అంటే ఏం లేదు, మనం ఏం గంటలు కూర్చోవాలి. రోజులో ఒక పూట భోజనం అందరి కుటుంబ సభ్యులతో కలిసి చేయాలి. అలాగే జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు, లేదా ఆఫీస్లోనైనా పని చేస్తుంటారు. కంపార్ట్మెంటలైజేషన్ అంటే ఈ గంట నుంచి ఈ గంట వరకు నేను పని, ఆ గంట ముందుకి ఆ గంట తర్వాతకి నేను కుటుంబంకి. మనం డిన్నర్ చేస్తూ కూడా వర్క్ మెయిల్స్ చెక్ చేయటం, లేకపోతే టాయిలెట్ మీద కూర్చొని రిప్లై చేస్తూ ఉండటం, ఇదేంటంటే వీఆర్ మిక్సింగ్ వర్క్ విత్ అవర్ ఇండివిజువల్ లైఫ్. సో మన జీవితాన్ని మనం బ్రతకట్లేదు. అలాగే వీకెండ్ పర్టికులర్గా ఉంచు. అయితే ఇది ఖచ్చితంగా చేయటం సాధ్యం కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి. అలాగే ఈ కోవిడ్ టైంలో మిగిలిన వాళ్ళతో కనెక్షన్లో ఉండడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, స్పేసెస్ కానీ, క్లబ్ హౌస్ కానీ, ఫేస్ టైమ్ కానీ, వాట్సాప్ వీడియో కాలింగ్ కానీ, వీటన్నిటిలో ద్వారా కూడాను ఇతరులతో మనం టచ్లో, కాంటాక్ట్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నా ఉద్దేశంలో అయితే అదే ఇలా మిగతా వాళ్ళతో మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్తోనే కాకుండా ఇక మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ లేకపోతే మిగతా వాళ్ళతో మాట్లాడటం అనేది, దాంట్లో కూడాను ప్రయారిటీ మనకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, లేకపోతే మన కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళతో ఎక్కువ ఉంటే మంచిది కదా. అంతేగాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో స్ట్రేంజర్స్తో ఎక్కువ టైం గడిపే బదులు కాదు. అవును, అది 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 మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మన గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే మనకి మంచి సలహాలు ఇవ్వగలరు. సో అందుకని కుటుంబ సభ్యులతో మనం ముందుగా చెప్పుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా కాకపోతే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. అపరిచితుల దగ్గరికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అన్‌ట్రైన్డ్, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. మన సమస్య పూర్తిగా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి వర్క్ అయింది, మనకు వర్క్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే
నేను సింపుల్గా ఏం చెప్తానంటే ఈ ప్రొఫెషనల్స్ వర్క్ చేయడానికి 5 ways ఆఫ్ వెల్ బీయింగ్ అని ఉంటాయి. దీని గురించి నేను ట్విట్టర్లో రాశాను కూడా. 5 ways ఆఫ్ వెల్ బీయింగ్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీ యాక్టివ్. రోజు కూడా శారీరక శ్రమ చేయాలి. అండ్ ఆఫీస్లో నడవటం కానీ, రోజు జాగింగ్కి వెళ్ళటం కానీ, స్కిప్పింగ్ చేయటం కానీ, యోగా చేయటం కానీ. అది రెండోది బీ యాక్టివ్. తర్వాత కీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి కొత్తది నేర్చుకోండి. ఒక కొత్త సాఫ్ట్వేర్ కోర్స్ కానీ, లేదా ఒక సంగీతం కానీ, ముగ్గు వేయడం కానీ, ఓ వంకాయ కూర చేయడం కానీ, ఎనీథింగ్ ఏదైనా పర్వాలేదు, కొత్తది నేర్చుకోండి. మూడోది బీ హెల్ప్ఫుల్. బీ హెల్ప్ఫుల్ అంటే చిన్న సహాయం, ఆఫీస్లో వాళ్ళకి చిన్న సహాయం చేయడం, డోర్ తీయటం, ఒకళ్ళు వచ్చేటప్పుడు డోర్ తీయటం, సహాయం చేయటం. లేదా ఎవరైనా మనకి స్టేషనరీ ఏదైనా అడిగారు వాళ్ళ కోసం వెతికి తెచ్చి పెట్టేవటం, సహాయం చేయటం. లేదా గో ఫండ్ మీలో లేదా ఏదైనా దీంట్లో ఒక 100 రూపాయలు 200 డొనేట్ చేయటం, సహాయం చేయటం. అదనమాట. దట్ విల్ గివ్ ఏ ఫుల్ఫిల్మెంట్. దలైలామా అదే చెప్తారు. తర్వాత నాలుగోది ఏంటంటే బీ అవేర్. బీ అవేర్ అంటే ఏంటంటే చాలాసార్లు మనం సెల్ ఫోన్లోనూ ఉండిపోయి హెడ్ ఫోన్స్ పెట్టేసి, సో మనకున్న 5 జ్ఞానేంద్రియాల్లో సాధారణంగా పనిచేసేవి 2 జ్ఞానేంద్రియాలే. మిగిలినవి అవి చేసినప్పుడే పనిచేస్తాయి. అంటే మల్లెపూలు ముక్కుకు పెట్టుకొని ఎప్పుడు ముక్కును పని చేస్తూ ఉన్నాం కదా, లేకపోతే తినేటప్పుడు మాత్రం నాలుగు పనిచేస్తుంది. చర్మం కూడా ఎప్పుడో నొప్పి తగిలితే తప్ప పనిచేయదు. మనకి ఎప్పుడు పనిచేసే జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు మాత్రమే. వాటిని కూడా మనం బంధిస్తాం ఇయర్ ఫోన్స్ పెట్టి, అలాగే సెల్ ఫోన్ స్క్రీన్కి కళ్ళను పెట్టి. దానివల్ల ఏమవుతుంది, చుట్టూ పరిసరాలని మనం గమనించం. సాధారణంగా ఏం చేస్తారంటే మనం ఈ రెండింటిని, ఈ కళ్ళుని చెవుల్ని తెరిచి ఉంచి చుట్టూ ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూడటం. ఇప్పుడు మీరున్నారు, ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు, బెంగళూరు ఇన్ మార్నింగ్ అని. అది బీయింగ్ అవేర్కి ఒక ఉదాహరణ అనమాట. అంటే ఒక ఆకాశాన్ని, బిల్డింగ్స్ని, ఒక సూర్యోదయాన్ని మనం గమనించడం అన్నది ఇట్స్ కాల్డ్ బీయింగ్ అవేర్. ఇట్ గివ్స్ ఎ రిలాక్సేషన్ టు యువర్ మైండ్. ఎప్పుడు రన్నింగ్లో ఉండకూడదు మన కళ్ళు, మన చేతులు స్వైప్ చేస్తూ సోషల్ మీడియా. అది తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఫైనల్ది కనెక్ట్ అంటే ఇతరులతో మనం సాంఘిక సంబంధాలని నెలకొల్పి ఉండటం. ఆఫీస్ వాళ్ళతో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు. సో ఈ 5 చేయడం ద్వారా మన మానసిక, మనం ఈ 5 చేస్తున్నామా లేదనేది రోజు పడుకునే ముందు ఒకసారి మనసులో టిక్ పెట్టుకుంటే చాలు. వాజ్ ఐ యాక్టివ్? ఈరోజు వాకింగ్ వెళ్ళానా? ఈరోజు సూర్యోదయం కానీ, సూర్యాస్తమయం కానీ, పక్షులను కానీ చూసానా? ఈరోజు ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నానా? నా వల్ల ఎవరికైనా సహాయం జరిగిందా? నేను ఎప్పుడు మాట్లాడే వ్యక్తులతో కాకుండా కొత్త వ్యక్తులతో నేను ఎవరితోనైనా ఒక హాయ్ అన్న బాయ్ అయినా చెప్పానా అని ఒక 5 టిక్లు పెట్టుకుంటే అది ఒక 50 to 60% ఆఫ్ అవర్ మెంటల్ హెల్త్ టేక్ కేర్ చేస్తుంది. అదే మీరు చెప్పిన సప్లిమెంట్గా అంటే నేను విన్నవి మీకైతే తెలిసే ఉంటుంది. అంటే కళ్ళు, చెవుల గురించి చెప్పారు కాబట్టి కళ్ళ గురించి ఏమో 20-20-20 ఏదో ఉంది కదా, ఏంటంటే ప్రతి 20 నిమిషాలకి కనీసం దూరం, కొంచెం దూరంలో ఒక 20 meters దూరం ఉన్న దాన్ని చూడటం, అలాగే అప్పుడప్పుడు ఒక 20 seconds కంటికి ఎక్సర్సైజ్ చేయించడం అనేది అదొకటి. దెన్ వినికిడికి, చెవులకేమో ప్రతి 60 seconds అంటే మీరు కనుక రెగ్యులర్గా మీటింగ్స్లో ఉండే, ఆన్లైన్ మీటింగ్స్లో ఉండే బాపత అయితే కనుక బ్రేక్ ఇవ్వటం ప్రతి 60 seconds అనేది. అలాగే సాధ్యమైనంత వరకు ఇయర్ ప్లగ్స్ వాడకుండా డైరెక్ట్గా ల్యాప్టాప్లో మాట్లాడటం కానీ ఇలాంటి చేయటం అనేది విన్నాను. ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా ఎక్కువైంది కాబట్టి ఈ కోవిడ్ సమయంలో మీరు చెప్పిన సలహా ఏంటంటే ఈ కంపార్ట్మెంటలైజ్ చేయాలి మీ డే లైఫ్ అనేది అంతాను. అది కాకుండా ఇంకేమన్నా ప్రత్యేకంగా ఇంకేమైనా ఉందా సలహా? అంటే కొన్ని ప్రాక్టికల్ ఏంటంటే ఈ కంపార్ట్మెంటలైజేషన్లోని కొన్ని టిప్స్ ఏంటంటే వర్క్ క్లాత్స్లో మనం ఉండటం. మన ఆఫీస్కి వెళ్ళి ఎలా వెళ్తామో ఆ వర్క్ క్లాత్లో ఇన్షర్ట్ చేసుకోవటం, ఆ సూట్ అయితే సూట్ వేసుకోవడం, ఇస్త్రీ చేసిన చొక్కా అయితే అది వేసుకోవడం, అది ఒకటి. రెండవది వర్క్ కోసం వీలైతే ఒక రూమ్ కేటాయించడం. రూమ్ కేటాయించడం కుదరకపోతే ఒక టేబుల్ కేటాయించడం. ఆ టేబుల్ మీదే మన సిస్టము, మన ఫైల్స్, మన స్టేషనరీ, అలాగే మన లంచ్ కూడా అక్కడే. ఈ వీలైతే నేనేం చెప్తుంటే ఒక టేప్ పెట్టేయమంటున్నా ఆ టేబుల్ వెనక. ఆ టేపు దాటి అందు లోపలికి వెళ్తే అది ఆఫీస్ మనకి. ఆ టేప్ దాటి ఇటు వస్తే మనకి ఇల్లు మనకి. సో ఎందువల్ల ఇంపార్టెంట్ అంటే మైండ్కి కండిషనింగ్ అనేది ఒకటి జరుగుతుంది.
కండిషనింగ్ అంటే ఏంటంటే ఒక స్థానంలోకి ఒక సమయంలో మనం వెళ్తూ ఒక పని చేస్తూ ఉంటే అది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే మన మనసు దానికి సిద్ధపడుతుంది నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు. ఉదాహరణకి మంచం ఉంది, మంచం మీదకి మనం వెళ్ళినప్పుడు నిద్ర పడుతుంది. ఎందువల్ల? మనం మంచం మీదకి వెళ్ళిన ప్రతిసారి ఆ పని చేస్తాం కాబట్టి. అదే మంచం మీద వర్క్ చేయటం, మంచం మీద పాటలు వినటం, మంచం మీద చదవటం, మంచం మీద తినటం చేసే వాళ్ళకి నిద్ర పట్టదు మంచం మీద. ఎందుకంటే మైండ్ దానికి అసోసియేట్ అవ్వదు. దాన్ని కండిషనింగ్ అంటారు. ఇప్పుడు పావ్లోవ్ కానీ, స్కిన్నర్ కానీ ఆ కుక్కల మీద ప్రయోగాలు చేసినవి ఇవే. సో ఓకే. సో అది ఒకటి. సో ఆ విధంగా ఫిజికల్ స్పేస్ మన ఇంట్లోనే ఆఫీస్‌కి క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేయకూడదు. సో దట్ మన మైండ్ డీకండిషనింగ్ అవుతుంది. అలాగే రెండవది ఏంటంటే స్ట్రెచ్ యాక్టివిటీస్ చేయటం కొన్నిసార్లు. అంటే మన లంచ్ బ్రేక్‌లు గానీ లేదా ఆ కాఫీ బ్రేక్ అలా తీసుకొని కొంచెం స్ట్రెచ్ యాక్టివిటీస్ చేయటం. అంటే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. కుర్చీ మీద చేసేవి లేదా కుర్చీతోనే రౌండ్ తిరిగేవి, లేకపోతే కిందకి వంగని ఒక 2, 3 పుషప్స్ చేయటం. దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్. అలాగే మన ఆఫీస్ డెస్క్ అనేది విండో పక్కన ఉండేటట్లుగా పెట్టండి. ఆ విండోలోంచి చూస్తే ఏమైనా కనిపించవచ్చు మనకి. అంటే లైక్ మనకి ఆకాశం కనిపించవచ్చు, లేదా పక్కింటి వాళ్ళు ఆరేసిన బట్టలు కనిపించవచ్చు. బట్ స్టిల్ దట్ గివ్స్ ఎ బిట్ ఆఫ్ రెస్ట్ ఫర్ అవర్ ఐస్ విండోలోంచి. అలాగే ఈ హెడ్ ఫోన్స్ మీరు చెప్పినట్లుగా వాటికి కూడా తీసి విశ్రాంతి ఇస్తూ ఉండాలి. ఆ ఈమెయిల్స్ చెక్ చేయడం తప్పించి మిగిలిన వర్క్ ఏది కూడాను అవుట్ సైడ్ ద ఆఫీస్ వర్క్ చేయకూడదు. ఈమెయిల్ సంబంధించి కూడా నా సలహా ఏంటంటే జస్ట్ లైక్ అంటే సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ జస్ట్ లైక్ హౌ వీ కీప్ లుకింగ్ ఫర్ న్యూ అప్డేట్స్, అలా ఈమెయిల్స్ కోసం ఎదురు చూస్తా ఏమన్నా వచ్చిందా చూద్దామని చెప్పి అలా కాకుండా మహా అయితే అంటే ఆఫీస్ అవర్స్లో ఎదురికి మీరు వర్క్ చేస్తూ ఉంటారు, మీటింగ్స్లో ఉంటారు, దాని మీద దృష్టి పెట్టండి. అలాగే గంటకోసారి ఓహో ఇప్పుడు దాకా మనం ఈమెయిల్స్ చూడలే కదా అని చెక్ చేసుకోవటం. అదేవిధంగా పద్ధతి కూడా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కూడాను ఫోన్ తీసిన ప్రతిసారి ఒకసారి ఈమెయిల్ కూడా చెక్ చేసుకుందామని చూడకుండా గంట 2 గంటల తర్వాత చూసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు గనక రోజులో ఏ టైంలో అయినా ఈమెయిల్ పంపించినా కూడాను ఈ మహానుభావుడు వెంటనే రిప్లై ఇస్తాడనే ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే కనుక కొలీగ్స్ కి వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. ఇంకా అంటే they send you something at 8 p.m. and they expect that you will actually deliver that to them by 8:15. సో అలాంటివి రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి కొలీగ్స్ కానీ ముఖ్యంగా బాస్ కి. దట్ ఈస్ కరెక్ట్ అండి. ఇంకొకటి నేనేం ఫాలో చేస్తానంటే నా ఫోన్లో అన్ని సోషల్ మీడియా యాప్స్కి, అన్ని అదర్ యాప్స్కి, ఈ వర్క్ మెయిల్స్ అన్నిటికీ కూడాను నోటిఫికేషన్స్ అన్నిటిని కూడాను ఆఫ్ చేసి, ఓకే, అవర్ బ్రెయిన్ ఏంటంటే ఆ టింగ్ అనే శబ్దానికి చాలా రెస్పాండ్ అవ్వకుండా ఉండలేము. సో ఆ టింగ్ అనే శబ్దాన్ని మనం పూర్తిగా ఆపేయాలి మన సెల్ ఫోన్లో. ఆ సెల్ ఫోన్ని మనం కంట్రోల్ చేయాలి, అది మనం కంట్రోల్ చేయకూడదు. సో ఈ టింగ్ శబ్దాలన్నీ కూడాను మనకేమిటంటే కుక్కకి గంట కొడితే నోరు ఊరినట్లుగా మనకి ఆ టింగ్ శబ్దం వచ్చేసరికి మనం ఆ సెల్ ఫోన్ ఎత్తి చూడాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి అది. సో కాబట్టి నోటిఫికేషన్స్ పూర్తిగా ఆపేయండి ఒకటి. రెండోది, ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లో కూడా మానిటరింగ్ ఆఫ్ డిజిటల్ టైం అనేది వచ్చింది. అందులో ఏంటంటే చైల్డ్ లాక్ అండ్ వెల్ బీయింగ్ అందులో ఉంటుంది. అందులో వెళ్తే మనకి ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా ఐఫోన్లోనైనా వెళ్తే మనం ఏ రోజుకి ఎంతెంత ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. దానికి టార్గెట్స్ పెట్టుకోండి. ఒక 1/2 అవర్ 2 అవర్స్ టార్గెట్ పెట్టుకోండి. నైట్ టైం లౌడ్ మోడ్లో పెట్టి అది సెల్ ఫోన్ బయట పెట్టి బెడ్రూమ్లో పడుకోండి. తద్వారా ఏంటంటే మనకి ఏంటంటే సెల్ ఫోన్ లైట్ ఏంటంటే బ్లూ లైట్ ఉంటుందండి. ఆ బ్లూ లైట్కి చాలా ఎనర్జీ ఉంటుంది. అది కళ్ళ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ని తయారవకుండా చేస్తుంది అది, ఆ బ్లూ లైట్. ఆ మెలటోనిన్ అనే హార్మోను మనకి నిద్ర రావడానికి చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అది. సో ఎప్పుడైతే మెలటోనిన్ తగ్గిపోయిందో నిద్ర రాదు. సో మనం ఎంతసేపు నిద్ర రావట్లేదని సెల్ ఫోన్ చూస్తామో అంతసేపు సెల్ ఫోన్ మనం నిద్రపోనేది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ 8 o'clock 8:30కి విండింగ్ డౌన్ అని ఒక అలారం పెట్టుకోవాలి. అంటే అక్కడ నుంచి ఒక గంట అరగంటలో మనం పడుకుపోతాము అని మన సెల్ ఫోన్ చెప్తుంది. ఆ సెల్ ఫోన్ కూడా బ్లాక్ అండ్ వైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది.
అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అది యాక్టివ్గా ఉండదు, మనకు అంత బ్రైట్నెస్ తగ్గిపోయి బ్లాక్ అండ్ వైట్ మోడ్లోకి వెళ్ళాక అది అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అప్పుడు మనం డిన్నర్ అది చేసేసి చక్కగా ఒక గ్లాస్ వేడి పాలు తాగి వదులైన బట్టలు వేసుకొని ఒక బోరింగ్ పుస్తకం పట్టుకొని వెళ్ళాలి. అంటే లైక్ ఇప్పుడు అట్లాస్ రగడ్ ఐరన్ రన్ అన్ని మనం చదివినా మనకు అర్థం కాదు. మనలాంటి బుర్రలకు అర్థం కానిటువంటి పుస్తకాలు, తాత్విక పుస్తకాలు కావచ్చు, లేకపోతే మనం చదువుకునే చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అవి ఏమన్నా పట్టుకుని వెళ్తే ఒక అర పేజీ చదవగానే నిద్ర వచ్చేస్తుంది. సో నేను ఈ పుస్తకం చిట్కా నేను కూడా పాటిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. రైట్. కొన్నిసార్లు సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన నాకు అర్థం కావు, అతని పుస్తకం పట్టుకుంటాను, నాకు నిద్ర వస్తుంది. సో ఇటువంటి చిట్కా. అలాగే స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. స్లీప్ హైజీన్లో మనం ఎప్పుడు పడుకుంటున్నాం అనేది డిసైడ్ చేయకూడదు, మనం ఎప్పుడు లేస్తున్నాం అనేది డిసైడ్ చేయాలి. అది డిసైడ్ చేస్తే మనం పడుకునే టైం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. రాత్రి 2కి పడుకోండి, 3కి పడుకోండి, పొద్దున్న 6కి లేవండి, మరుసటి రోజు మీకు 12కి నిద్ర వస్తుంది, ఆ మరుసటి రోజు 10కి నిద్ర వస్తుంది. సో అది ఇంపార్టెంట్. రెండవది, సాయంత్రం 4 తర్వాత టీ కాఫీలు తాగకూడదు. వ్యాయామం సాయంత్రం చేయడం కంటే ఉదయం చేయడం ఉత్తమం. సాయంత్రం లైట్ డిన్నరు, వేడి నీళ్ళతో స్నానం, ఒక గ్లాస్ పాలు, లైట్ మ్యూజిక్, డార్క్ రూమ్, యాంబియంట్ టెంపరేచరు, సెల్ ఫోన్ లేకుండా ఒక పుస్తకం, అవి పెట్టుకోవడం ద్వారా మనకి మంచి నిద్ర అనేది పడుతుంది. స్మోకింగ్కి దూరంగా ఉన్నా కూడా మంచిది, బట్ దట్స్ డిఫికల్ట్. స్లీప్ హైజీన్. రైట్. మంచి 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 సలహాలు ఇచ్చారు. యాక్చువల్గా చాలా సలహాలు నేను కూడా పాటిస్తాను ఇవాటి నుంచే. ఇంకొకటి, ఈ టీనేజర్స్కి మామూలుగానే వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యంగా అంటే శారీరకంగా వచ్చే సమస్యలు కానీ, లేకపోతే చేంజెస్ వల్ల, శారీరకంగా వచ్చే చేంజెస్ వల్ల కూడాను ఈ వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దానికి తోడు అంటే కొత్తగా కాలేజీలో అడుగు పెట్టడం, కొత్తగా మొదటిసారి ఇంట్లో కాకుండా ఒక హాస్టల్లో ఉండటం మొదలు పెట్టడం, ఇలాంటి రకరకాల జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ మెంటల్ హెల్త్ కి సంబంధించి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇది వింటున్నప్పుడు కానీ, లేకపోతే అలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వింటే గనక వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి? డెఫినెట్గా అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్తాను ఒక విషయం, అన్ని వయసుల్లోకి బాగా నెగ్లెక్ట్ అయ్యే వయసు మానసిక వైద్యం పరంగా ఈజ్ అడాలసెన్స్. అంటే ఒక 12 ఏళ్ళ నుంచి 19, 20 ఏళ్ళ వరకు కూడా ఆ టైం పీరియడ్ అనేది చదువు మీద శ్రద్ధ తప్పించి వాళ్ళ శారీరకమైనటువంటి మానసిక ఆరోగ్యపరం గురించి చాలా తక్కువ శ్రద్ధ ఉంటుంది. అలాగే దాని గురించి నాలెడ్జ్ కూడా ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే 10 ఏళ్ళ లోపు అయితే పీడియాట్రిషియన్, 20 ఏళ్ళ తర్వాత ఫిజిషియన్, ఈ 10 నుంచి 20 ఏళ్ళు ఎవడు చూస్తాడు? అది ఒక ప్రశ్న. రెండవది, ఈ మనకి ఇండియన్ యాన్షియంట్ సేయింగ్ ఉంది, 5 ఏళ్ల వరకు లాలించాలి, 10 ఏళ్ల వరకు దండించాలి, 10 నుంచి 20 వరకు కూడాను స్నేహంగా ఉండాలి. దట్ ఈస్ ద డిక్టిమ్. దండించడం అంటే పనిష్మెంట్ అని కాదు, వాళ్ళ పద్ధతులు నేర్చుకునే విధంగా కొంచెం టఫ్గా ఉండాలన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుంది టీనేజర్స్లో అంటే 2 రకాలండి. ఒకటి మానసికపరమైన మార్పులు, శారీరకపరమైనటువంటి మార్పులు. వీళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కాంటెంపరీ సమస్యలు. అంటే ఆ స్థాయి దాటొచ్చాను కదా అని తండ్రి కానీ తల్లి కానీ అనుకోవచ్చు, కానీ అది ఒక తరం క్రితం. అప్పటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు. సో ఆ విధంగా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా మనకి అర్థం కానటువంటి సమస్యలు. మనం వాళ్ళ షూస్లో అంటే ఎంపథైజ్ చేయలేం వాళ్ళతో, అంటే వాళ్ళ షూస్లో మనం ఉండి ఆలోచన చేయలేం. సో వాటిలో ఉదాహరణకి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బుల్లియింగ్ అండి. బుల్లియింగ్ అంటే ఇతరుల స్టూడెంట్స్ గ్యాంగప్ అయిపోయి వీళ్ళని పక్కన పెట్టేయడం, లేదా సైబర్ బుల్లియింగ్ అంటే సోషల్ మీడియాలోను, ఈ వాట్సాప్ చాట్స్లోను వాళ్ళకి అసభ్యకరమైన మెసేజ్లు పంపించడం, గేలి చేయటం, అవి అనమాట. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఐ షుడ్ బి డీలింగ్ దిస్ బై మై సెల్ఫ్ అనుకుంటారు, కానీ వాళ్ళు డీల్ చేయలేరు. ఎట్ ది సేమ్ టైం దే డోంట్ వాంట్ టు ఆస్క్ హెల్ప్ ఆల్సో. వాళ్ళు మదన పడుతుంటారు. అది ఒకటి బుల్లింగ్. రెండోది సెల్ఫ్ ఎస్టీమ్ అండి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటంటే వాళ్ళకి అప్పుడే ఇంకా బాడీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ అడల్ట్ బాడీ,
నాట్ కంప్లీట్ చైల్డ్ బాడీ. అది ఒకటి. రెండవది ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ స్కిల్స్ ఆల్సో అవి కూడా అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నాయి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, అకాడమిక్ స్కిల్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ స్కిల్స్ అవ్వచ్చు, ఏమైనా కానీ ఆ స్కిల్స్ కూడా రిఫైన్మెంట్, కోచింగ్ అవసరం. ఇవి హాఫ్ వాళ్ళలో ఉండటం వల్ల వాళ్ళకి చాలా డౌట్ ఉంటుంది వెదర్ దే డూయింగ్ కరెక్ట్, రాంగ్ ఆర్ వాట్ షుడ్ యాక్చువల్లీ ఐ డూ అనేది. సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ విల్ బి దేర్. అది ఒకటి. రెండోది గ్రూప్ యాక్సెప్టెన్స్. ఇంకోటి అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో ఉండాలంటే వాళ్ళ గోల్స్, యాస్పిరేషన్స్ వేరే అయినా పీర్ ప్రెషర్ చాలా పులప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళకేవో చాలా పెద్ద ఐడియాస్ ఉండొచ్చు. నేను సివిల్ సర్వెంట్ అవ్వాలి, లేదా ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ అవ్వాలి, లేదా నేను MITలో చదవాలి, అట్లాంటివి ఉంటాయి. కానీ అవి చెయ్యాలన్న ప్రయత్నంలో కొంచెం ఎక్స్ట్రా కష్టపడాలి చదవాలని అనుకున్నప్పుడు మిగిలిన పీర్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. నువ్వేంటి ఎక్కువ చదువుతున్నావు, నువ్వేమన్నా పోటుగాడు అయిపోతావా, కైండ్ ఆఫ్ దట్ కామెంట్స్ వస్తాయి. సో ఆ పీర్ ప్రెషర్ని తట్టుకోవడం కష్టం. అలాగే పీర్ ప్రెషర్ వలన సబ్స్టెన్స్ యూస్ వెరీ చాలా చాలా కామన్గా ఉంది. అండ్ ఆల్సో వెరీ ఈజీలీ అవైలబుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా. అండ్ మాదక ద్రవ్యాలు, గంజాయి చాలా తక్కువ దొరుకుతుంది. అలాగే ప్రిస్క్రిప్షన్ మందులు కూడా చాలా తక్కువ దొరుకుతాయి. అలాగే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇది కూడా చాలా చాలా విరివిగా లభిస్తుంది. ఇవన్నీ కూడా. సో అవి చేసినప్పుడు తల్లిదండ్రులకు దొరికినప్పుడు ఈ తల్లిదండ్రులు చూపించే రియాక్షన్స్ కూడాను ఆ బిహేవియర్స్ని ఎక్కువ చేసే విధంగా ఉంటాయి, దాన్ని తక్కువ చేసేవిగా ఉండవు. సో ఏ తల్లిదండ్రులు అయితే ఈ పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారో ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే ఆ పిల్లలు ఎప్పుడు కూడాను ఆ టీనేజ్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోరుకుంటూ ఉంటారు. దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్. ఓకే, అంటే ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చేసరికి మా అంతా మేము స్వతహాగా ఉండాలి అన్నదానికి వాళ్ళు అప్పుడు రెడీ అవుతూ ఉంటారు. దానిని మనం కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళని కింద పుల్ చేస్తున్నట్లు లెక్క. అప్పుడు రెండు అపోజింగ్ ఫోర్సెస్ లాగా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళ ఇండిపెండెన్స్ని మనం ఫాస్టర్ చేస్తూ మనం సపోర్టివ్గా ఉంటే మనం అనుకున్న రీతిలో వాళ్ళని మార్చవచ్చు. దీనికి ఏంటంటే మన దగ్గర కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ మనం చెప్పేది వాళ్ళు వినాలంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి. ఫస్ట్ మనం యాక్టివ్ లిజనర్స్ అయి ఉండాలి. ఓకే, వాళ్ళు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం వాళ్ళకి టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు మనం మన సెల్ ఫోను, మన మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేసి అమ్మలైతే కిచెన్లోను, నాన్నలైతే టీవీ ముందు సోఫా మీదను కూర్చొని మాట్లాడాలి. లేదా మరీ సీక్రెట్ విషయం అయితే బెడ్రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడాలి. ఇంకా అలా కాకుండా అదర్ దాన్ అంటే బెస్ట్ ఏంటంటే ఒక పార్కులో నడుచుకుంటూ మాట్లాడటం. అదేంటంటే మనం వాళ్ళకి పూర్తి అటెన్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే నేనేం చెప్పినా సరే మా నాన్న కానీ మా అమ్మ కానీ వింటారు ఫస్ట్, దెన్ దే విల్ టేక్ ఎ కాల్ అన్నది. అలా మనం విన్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఎంత వింటే మనం తర్వాత చెప్పే సూచనలు అది వాళ్ళు వింటారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది సెట్టింగ్ క్లియర్ బౌండరీస్ అండ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఆన్ దోస్ బౌండరీస్. అంటే ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అని చెప్తూ వాటికి మనం కూడా కట్టుబడి ఉండాలి. సాయంకాలం ఫ్రెండ్స్తో షికార్కి వెళ్తాను, సినిమాకి వెళ్తాను, వెళ్ళు, కానీ 8:30 కల్లా ఇంట్లో ఉండాలి. షో 7:30కి అయిపోతుంది, 8:30 కల్లా నువ్వు ఇంట్లో ఉండాలి. నో మోర్ ఎడిషనల్ టైం. అది వాళ్ళు క్రాస్ చేసినప్పుడు నెక్స్ట్ టైం అవుటింగ్ వాళ్ళకు ఉండకూడదు. ఈ ఒక్కసారికేలే, అదిలే, ఇదిలే అని మనం ఇన్కన్సిస్టెంట్గా ఉంటే వాళ్ళు ఇన్కన్సిస్టెంట్గా ఉంటారు. మనం కన్సిస్టెంట్గా ఉండాలి. అలాగే గివ్ దెమ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ బెడ్ వాళ్ళు మేక్ చేసుకోవాలి, వాళ్ళ కబోర్డ్ వాళ్ళు సర్దుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు లాండ్రీ చేసుకోవాలి. అలాగే కొన్ని హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ కిచెన్లో కానీ లేకపోతే కమోడిటీస్ తేవటం కానీ ఇట్లాంటివి, అలాగే కొంత మనీ మేనేజ్మెంట్, బిల్ పేమెంట్స్, ఇట్లాంటివి చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇండివిజువాలిటీని మనం ఫాస్టర్ చేస్తుంటాం. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ప్రతిసారి మనం రెస్పాన్సిబిలిటీ చెప్పడం కాకుండా దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వదిలేయటం. అంటే ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్లు నువ్వే కట్టాలి. అదేంటి, దే డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్, ఇట్స్ జస్ట్ ఆన్లైన్ పేమెంట్. ఓకే, సో దే విల్ రిమెంబర్ దట్ దే ఫీల్
బిలాంగ్ టు ద ఫ్యామిలీ, దే ఫీల్ దట్ దే కంట్రిబ్యూటింగ్ టు ద ఫ్యామిలీ. ఎందుకని వాళ్ళు ఎర్న్ చేయరు కదా, ఎర్న్ చేయకుండా వాళ్ళు ఎలా కంట్రిబ్యూట్ చేస్తారు? ఈ విధంగా కంట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత ఏంటంటే చూజ్ యువర్ ఫైట్స్. అంటే ఏంటి? అసలు మనం ఏ విషయానికి వీళ్ళతో గొడవ పడాలి, మనం గొడవ పడితే వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత? వాళ్ళు ఏదో ఎయిర్ క్రాఫ్ట్ చేసుకున్నారు, పాపిటి పక్కన ఉండాల్సింది ఈ పైకి తీశారు, దానికి గొడవ చేయకూడదు అంటే నా ఉద్దేశంలో. ఓకే, దానివల్ల మనం ఇద్దరి మధ్య సంబంధం చెడుతుందే కానీ అది ఇంప్రూవ్ అవ్వదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రకరకాల క్రాఫ్ట్స్తో వచ్చి మనం ఈ నూనె రాసి ఆముదం రాసి ఈ చెంప నుంచి ఈ చెంపకి తీస్తే దెర్ వోంట్ బి ఎనీ పీర్ యాక్సెప్టెన్స్. సో అట్లా చూసింగ్ యువర్ ఫైట్స్ అది ఇంపార్టెంట్. అలాగే ట్రై టు బి ఏ పాజిటివ్ రోల్ మోడల్. మనం చేసే వాళ్ళు చేస్తారు, పొద్దున్న న్యూస్ పేపర్ చదివితే వాళ్ళు చదువుతారు. ఓకే, మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు పిల్లల్ని వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. మనం మన వర్క్లో ఇండస్ట్రీ చూపించి ప్రమోషన్స్ పొందితే వాళ్ళు మనల్ని రోల్ మోడల్గా తీసుకొని ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో బి డూయింగ్ దిస్. మనం ఖయాటిక్గా ఉండి మన ఎమోషన్స్ మనం కంట్రోల్గా లేకుండా మన ఇంట్లో వాళ్ళ మీద మనం అరిచి రాత్రి తాగొచ్చి ఓకే సండే వస్తే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోయి ఇట్లాంటివి చేస్తూ ఉంటే we cannot be a good role model for them. So they will become more and more rebellious. అలాగే టేక్ యువర్ చైల్డ్ వెరీ సీరియస్లీ. వాళ్ళు చెప్పేది చైల్డిష్ అనో లేకపోతే ఫూలిష్ అనో లేకపోతే వాళ్ళు చెప్పేవి ఫ్యాంటసీ అనో మనం డిస్కార్డ్ చేయడానికి లేదు. వీ నీడ్ టు థింక్ వై దే ఆర్ థింకింగ్ దట్ వే. ఫర్ ఎగ్జాంపుల్, ద చిల్డ్రన్ వాంట్స్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే, అది మనకు ఫూలిష్ అనిపించవచ్చు. మనం ఏంటి ఏ పుస్తకాలు ఇన్ని చదివి డిగ్రీలు సంపాదించి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో కూర్చొని 9 నుంచి 5 చేసుకొని ఏవో బ్యాంక్ లోన్లు కట్టుకొని ఏవో అలాగే ఒక 5-10 కట్టుకొని ఒక సంవత్సరం తర్వాత ఒక నగ నట్ర కొనుక్కొని ఇది మన అనుకున్నప్పుడు మన చైల్డ్ ఎంటర్ప్రెన్యూర్ అవుదాము, ఉన్న డబ్బులన్నీ ఒక బిజినెస్లో పెట్టేస్తాను అని అన్నప్పుడు దట్ డెఫినెట్లీ సౌండ్స్ ఇస్ అ ఫూలిష్ ఐడియా ఫర్ అస్. దాన్ని మనం ఫూలిష్ ఐడియా అని అనుకోకుండా take the child as seriously. Why he is thinking that way? What made him think that way? What are his thoughts about it? What are his plans about it? అని చెప్పినప్పుడు దెన్ అవన్నీ మనం విన్నప్పుడు అప్పుడు మనం అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసి చూస్ చేసుకుంటారు. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ప్రైజింగ్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కువ ఇండియన్ పేరెంట్స్ ఏంటంటే నెగిటివిటీని ఫస్ట్ పట్టేసుకుంటాం, పాజిటివిటీని పట్టుకోం. ఎందుకంటే దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం. లేచి బట్టలు వేసుకొని బొంత మడత పెట్టి లేకపోతే బెడ్షీట్ మడత పెట్టేస్తే వాడి పని అది వాడు ఎందుకు చేయడు అని మనం అనుకుంటాం. కానీ ఐ లైక్డ్ ఇట్, యు మేడ్ యువర్ బెడ్ అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? సో దట్ విల్ ఫాస్ట్. ఇలాంటి చాలా ఉన్నాయండి. వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు డీల్ ఎవ్రీథింగ్. అలాగే రొమాంటిక్ రిలేషన్షిప్స్ గురించి వాటి గురించి కూడా మాట్లాడాలి. ఆ రొమాంటిక్ రిలేషన్షిప్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ దట్ కీప్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము వాళ్ళు పెళ్ళయ్యే వరకు కూడాను సెక్షువల్ ఇంటరాక్షన్ లేకుండా ఉంటారు అన్నది ఇట్స్ డిఫికల్ట్ టు ఇమాజిన్. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది, ఇది నెగిటివిటీకి కూడా దారితీస్తుంది. నేను చాలా మంది కపుల్స్ని చూశాను, వాళ్ళు ఏంటంటే టోటల్ ల్యాక్ ఆఫ్ సెక్షువల్ నాలెడ్జ్, టోటల్ ల్యాక్. దానివల్ల ఒక 3-4 years వరకు కూడాను పెళ్ళైనా కూడాను అప్పటి వరకు కూడాను కాన్సమేషన్ జరగలేదు బికాస్ ఆఫ్ దట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే పెళ్ళైనా కూడా ముద్దు పెడితేనే పిల్లలు పుడతారని అనుకున్నటువంటి అమాయకులు అట్లాంటి వాళ్ళని చూశాను. సో దిస్ ఇస్ నాట్ హెల్దీ. దే షుడ్ నో దేర్ బౌండరీస్, దే షుడ్ నో వాట్ ఈస్ సెక్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ బీయింగ్ హెల్దీ అనేది మనం టీచ్ చేయాలి. అది మనకి చాలా కష్టం అని అనుకున్నప్పుడు, తల్లిదండ్రులుగా మన కష్టం అది డిస్క్రైబ్ చేయడం కష్టం అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ కజిన్స్ ఆర్ వీ కెన్ యూజ్ aunts and uncles who are close to them. They can also be useful in this regard. Right. అవును, చాలా మంచి పాయింట్ చెప్పారు యాక్చువల్గా. అలాగే అంటే ఒకటి సప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను ఏంటంటే, ఈ అడల్సెన్స్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం సాధ్యమైనంత వరకు వాళ్ళని అడల్ట్గా ట్రీట్ చేయాలి. అంటే ఈక్వల్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉండాలి. అప్పుడే వాళ్ళు
ఇతను పేరెంట్, తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు నేను చెప్పేది ఏదో చిన్నపిల్లాడిగా అన్నట్టు కొట్టిపారేయకుండా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఎందుకంటే నేను ఒక ఫుల్లీ గ్రోన్ అప్ అడల్ట్ అని ఆ స్థాయి గౌరవం ఇస్తున్నారని వాళ్ళు తెలిసినప్పుడే వాళ్ళు మీతో ఓపెన్ అవడం రెడీగా ఉంటారు. అలాగే వాళ్ళకు కూడాను ఒక భరోసా కల్పించాలి. ఏంటంటే వీళ్ళు నాకు ఏం చెప్పినా కూడాను వాళ్ళకున్న అనుభవంతో, అలాగే వాళ్ళకి నా మీద ఉన్న అపారమైన ప్రేమతో చెబుతున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని కూడా నేను కొంచెం గట్టిగా విని అర్థం చేసుకోవాలి, కుదిరితే పాటించాలనేది ఆ రెసిప్రొకేషన్ అనేది అట్లా వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మనం టీనేజర్తో మాట్లాడేది ఎప్పుడు కూడాను ఒక సంభాషణ లాగా ఉండాలి, విచారణ లాగా ఉండకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఎ కన్వర్సేషన్, నాట్ అన్ ఇంట్రాగేషన్. రైట్. ఓకే, ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే కనుక రెసిప్రోసిటీ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అదే మీకు ధన్యవాదాలు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే తెలియని విషయాలు కొన్ని తెలుసుని, చాలా ప్రాక్టికల్ విషయాలు కూడాను. సో ఇక ఇంప్లిమెంట్ చేయటమే తరువాయి. ఇంకా మీరు ఈ అవకాశం ఇచ్చారు, నాకు చాలా సంతోషం. చాలా నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు చాలా ఉంటాయి. అవి ఇతరులు తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా అవసరం కదా. సో మీ ద్వారా అది దొరికింది నాకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.